Hello friends, ఎలా ఉన్నారు? Welcome to Ingrolit. In this video, we are going to discuss the lesson A Letter to God, which was written by G.L. Fluents. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి లెసన్ ఏ లెటర్ టు గాడ్ అనేటువంటిది. ఇది కొత్తగా ఏపీలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్. అంటే ఇదే మనకి సిబిఎస్ఈలో కూడా 10th క్లాస్ యొక్క ఫస్ట్ లెసన్‌గా ఉంటుంది. సో, దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా లెట్ అస్ సీ ద టైటిల్ ఏ లెటర్ టు గాడ్ అంటే దేవుడికి రాయబడినటువంటి ఒక ఉత్తరము. జనరల్లీ వి నెవర్ రైట్ ఎనీ లెటర్ టు గాడ్ కదా! ఎందుకు అంటే దేవుడికి మనం ఏ అడ్రస్‌కి రాస్తాం లెటర్ అనేటువంటిది? మరి ఒకవేళ మనం రాసినప్పటికీ అది దేవుడికి చేరుతుందా? అసలు ఇక్కడ ఒక వ్యక్తికి దేవుడికి లెటర్ రాయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇలాంటి క్వెషన్స్ అన్నీ కూడా మన మైండ్‌లో ఈ టైటిల్‌ని చూడగానే వచ్చేస్తాయి కదా! మరి వాటన్నిటికి ఆన్సర్ తెలుసుకోవాలంటే కంపల్సరీ మనం ఈ లెసన్‌ని బాగా డిస్కస్ చేసుకోవాలి. ఇంకా డిస్కస్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? గుడ్. ముందుగా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ రిగార్డింగ్ ఏ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్స్ నేమ్ ఈజ్ లెంచో. ఆ క్యారెక్టర్ యొక్క నేమ్ ఏంటి అంటే లెంచో అనేటువంటి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్‌ని గుర్తుపెట్టుకోవాలి మీకు. ఎందుకంటే దిస్ క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అవర్ స్టోరీ. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏ లెటర్ టు గాడ్ అనేటువంటిది ఒక చిన్న స్టోరీ. ఇన్ ది స్టోరీ ద మెయిన్ క్యారెక్టర్ ఈజ్ లెంచో. లెంచో అనేటువంటి వ్యక్తే ఇందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్. ఓకేనా? సార్ ఇతని యొక్క ప్రొఫెషన్ ఏంటి? మీకు డౌట్ రావచ్చు. ఎవరు సార్ లెంచో? లెంచో ఈజ్ ఏ ఫార్మర్. లెంచో ఒక ఫార్మర్ అన్నమాట. అతనికి కార్న్ ఫీల్డ్ ఉంటుంది. అంటే అతను పండించే పంట ఏంటి అంటే కార్న్ అన్నమాట. కార్న్ అంటే తెలుసు కదా! మొక్కజొన్న. ఓకే. ఆ పంటని ఇతను పండిస్తూ ఉంటాడు. సో, మనకి ఇంకా స్టోరీలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా చాలా డీటెయిల్స్ లెంచో గురించి తెలుస్తాయి. మనమైతే ఇంకా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. ద ఫస్ట్ పారాగ్రాఫ్. ద హౌస్, ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ, సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. అంటే ఇక్కడ మనకి ఒక పెద్ద వ్యాలీ ఉంది. ఓకే. ద ఎంటైర్ వ్యాలీ. వి కెన్ సీ దెర్ ఈస్ ఏ గ్రేట్ వ్యాలీ. ఆ వ్యాలీలో దెర్ ఈజ్ ఏ లో హిల్. లో హిల్ అంటే ఏమని? ఇట్ ఈస్ నాట్ వెరీ హ్యూజ్ హిల్ అనమాట. పెద్ద హిల్ ఏం కాదది. ఒక చిన్న కొండ లాంటిది ఉంది. అండ్ ఆన్ దట్ హిల్ టాప్ దెర్ ఈజ్ ఏ హౌస్. ఆ హిల్ పైన క్రెస్ట్ అంటే ఏమిటి అంటే టాప్ ఆఫ్ ఏ హిల్. క్రెస్ట్ అంటే ఏంటి? టాప్ ఆఫ్ ఏ హిల్ అనమాట. క్రెస్ట్ అంటే ఆ హిల్ యొక్క పైన ఏముంది అంటే ఒక హౌస్ అనేది ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఒక వ్యాలీ అనుకుందాం. ఈ పిక్చర్ చూసారంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ వ్యాలీలో చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న కొండ లాంటి దానిపైన ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా! సో, దీన్నే మనము ఇక్కడ చెప్పుకుంటున్నాము. చూడండి దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలీ. చూసారు కదా! పెద్ద వ్యాలీ అనమాట ఇది. ఇక్కడ మనకి ఒక సైడ్‌లో చూసారా? ఒక చిన్న కొండ లాంటి దానిపైన ఇక్కడ ఒక హౌస్ అనేటువంటిది ఉంది. ఓకేనా? ఇలాంటి సిట్యుయేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రమ్ దిస్ హైట్ వన్ కుడ్ సీ ద రివర్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ dotted with flowers that always promised a good harvest. అంటే ఇప్పుడు ఈ హౌస్ అనేది ఎక్కడుంది? ఒక చిన్న హిల్ యొక్క టాప్‌లో ఉంది కదా! మరి అక్కడి నుంచి చూస్తే ఏమేమి కనిపిస్తాయి అంటే వి కెన్ సీ ద రివర్. మనకేం కనిపిస్తుంది అక్కడ? రివర్ కనిపిస్తుంది. ఇంకా ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ డాటెడ్ విత్ ఫ్లవర్స్. అంటే అక్కడంతా కూడా ఒక కార్న్ ఫీల్డ్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు
ఆ కార్న్ ఫీల్డ్ అనేటువంటిది మొత్తం కూడా దేనితో ఉంది అంటే ఫ్లవర్స్‌తో నిండిపోయింది. డాటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫుల్ ఆఫ్. డాటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఫుల్ ఆఫ్. సో, అక్కడ ఉన్నటువంటి ఆ కార్న్ ఫీల్డ్ మొత్తం కూడా ఇప్పుడు బాగా ఫ్లవర్స్‌తో నిండిపోయింది. అంటే పూత వేసిందనమాట. ఎప్పుడైతే ఎక్కువ ఫ్లవర్స్ అనేటువంటివి ఒక క్రాప్‌లో ఉంటాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా దట్ విల్ గివ్ అస్ ఎ గుడ్ హార్వెస్ట్. అంటే పంట కూడా ఎక్కువొస్తుంది. పంట ఎక్కువొస్తే దట్ ఫార్మర్ గెట్స్ మోర్ ప్రాఫిట్ కదా! సో, అది ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. అంటే మనం గమనించినట్లయితే ఇలాంటి ఒక పెద్ద వ్యాలీలో ఒక చిన్న కొండ పైన ఒక ఇల్లుందనమాట. సో, మనం ఈ ఇంటి దగ్గర నుంచి చూసినట్లయితే మనకి ఒక రివర్ అనేది కనిపిస్తుంటుంది. చూసారు గదా! ఇక్కడ రివర్ ఉంది గదా! సో, దిస్ రివర్ ఇలాగ ఒక రివర్ అనేటువంటిది ఈ పక్కనే ఉంది. అది కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఒక కార్న్ ఫీల్డ్‌ని గూడా మనం చూడొచ్చు. చూసారు గదా! ఇదే కార్న్ ఫీల్డ్ అనమాట. సో, ఈ కార్న్ ఫీల్డ్ ఇలాగా మొత్తం కూడా డాటెడ్ విత్ ఫ్లవర్స్ అనమాట. అంటే ఇలాగ పూలతోటి నిండిపోయింది. ఇలాగ పూలతోటి నిండిపోవడం వల్ల ఇది మనకేమిస్తుంది అంటే ఫ్యూచర్‌లో మంచి దిగుబడిస్తుంది. దిగుబడి అంటే గుడ్ ప్రొడక్షన్ అనేది ఇస్తుందనమాట. అలాగా హార్వెస్ట్ బాగా పంట బాగా వచ్చిన దానివల్ల ఆ రైతు కూడా చాలాగా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా కార్న్ ఫీల్డ్ అనమాట. ఇలా ఉంటుంది. కార్న్ ఫీల్డ్ యొక్క ఫ్లవర్స్ అంటే మన నార్మల్ ఫ్లవర్స్ లాగేముండవు. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకేనా? యూ కెన్ సీ హియర్. ఓకే. దిస్ ఈజ్ కార్న్ ఫీల్డ్ ఫ్లవర్స్. అర్థమైంది కదా? రైట్. ఓకే దెన్. నౌ కమ్ బ్యాక్ టు అవర్ లెసన్. The only thing the earth needed was a downpour or at least a shower. మరి ఈ పంటకి అవసరమైందేంటి అని మనం చూసినట్లయితే డౌన్‌పోర్ ఆర్ అట్‌లీస్ట్ ఏ షవర్. డౌన్‌పోర్ అంటే ఒక పెద్ద వర్షం అనమాట. డౌన్‌పోర్ అంటే ఏంటి? హెవీ రెయిన్. ఒక పెద్ద వర్షమైనా కావాలిప్పుడు. అట్‌లీస్ట్ ఏ షవర్. మామూలు నార్మల్‌గా ఉండేటువంటి రెయిన్ అయినా సరే, ఇప్పుడు ఆ భూమికి, ఆ పంటకి అవసరము. ఇప్పుడు గనక మంచిగా వర్షం పడింది అంటే, ఈ డాటెడ్ విత్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ కార్న్‌గా మారుతాయన్నమాట. దానికి ఇప్పుడు వర్షం అనేటువంటిది అవసరం. త్రూఔట్ ద మార్నింగ్ లెంచో హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్‌లీ had done nothing else but see the sky towards the north east. సో, ఆ రోజు మార్నింగ్ లెంచో ఏం చేశాడు అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి నార్త్ ఈస్ట్ వైపు చూస్తూనే ఉన్నాడనమాట ఆకాశంలోకి. ఎందుకు ఆకాశంలోకి నార్త్ ఈస్ట్ వైపే చూస్తున్నాడు అనేసి మీకో డౌట్ రావచ్చు. సో, ఎందుకు చూస్తున్నాడు అంటే హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ రెయిన్. సో, ఆ సైడ్ నుంచి గనక క్లౌడ్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా వర్షం అనేటువంటిది వస్తుందనమాట. అండ్ హి న్యూ రిగార్డింగ్ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్‌లీ. ఇంటిమేట్‌లీ అంటే క్లోజ్‌లీ. ఇంటిమేట్‌లీ అంటే ఏంటి? క్లోజ్‌లీ. తన యొక్క ఫీల్డ్స్ గురించి తనకి చాలా క్లోజ్‌గా తెలుసు. ఎందుకంటే తనదే కదా ఆ ఫార్మింగ్ ల్యాండ్ అంతా గూడా. హి ఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ కార్న్ ఫీల్డ్ యాస్ వెల్ యాస్ హి ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ హి ఈస్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ విచ్ ఈస్ సిట్యుయేటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లో హిల్ కదా! సో, మరి ఇతనికి తెలియకుండా ఉంటుందా? సో, హి ఈజ్ ఆల్సో ఎక్స్‌పెక్టింగ్ ద రెయిన్. ఇతను కూడా ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి మేఘాలొస్తే ఇప్పుడు రెయిన్ వస్తే బావుంటుంది అనేసి హి ఈజ్ ఆల్సో వెయిటింగ్ అనమాట. అతను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. నౌ వి ఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ వుమన్ అనేసన్నాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు? దిస్ మ్యాన్ లెంచో ఈజ్ టాకింగ్ టు హిస్ వైఫ్ అనమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన యొక్క వైఫ్ తోటే మాట్లాడుతున్నాడు. సో, తన వైఫ్ వచ్చేసి సప్పర్ ప్రిపేర్ చేస్తూ ఉంది. అప్పుడు ఇతను తన వైఫ్ తోటి ఇలా మాట్లాడుతున్నాడు. ఓ వుమన్ నౌ వి ఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ అంటే కాసేపట్లో వర్షం పడబోతుంది అనేసి చెప్తున్నాడు. అంటే హి అబ్జర్వ్డ్ ద స్కై. సో, మేబీ హి హాడ్ సీన్
ద క్లౌడ్స్ విచ్ ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ హిస్ ప్లేస్. బట్ మేబీ దే ఆర్ అప్రోచింగ్ టు హిస్ ప్లేస్ అనమాట. ఆకాశంలో అలా మేఘాలు చాలా దూరంగా కనిపిస్తూ ఉండొచ్చు తనకి. మేబీ అవి ఇక్కడికి తను ఉండే ప్లేస్‌కి వచ్చేదానికి కొంచెం టైం పట్టొచ్చు. కాబట్టి హి ఈస్ ఇంటిమేటింగ్ టు హిస్ వైఫ్ దట్ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. సో, తొందరలోనే వర్షం అనేటువంటిది పడబోతుంది అనేసి తన వైఫ్‌కి చెప్తాడనమాట. దెన్ వాట్ ఈస్ ద రిప్లై ఫ్రమ్ హిస్ వైఫ్? లెట్ అస్ సీ. The woman who was preparing supper replied, "Yes, God willing." సో, తన వైఫ్ ఇక్కడ ద వుమన్ అంటే ఎవరు చెప్పండి? ద వుమన్ అంటే లెంచోస్ వైఫ్. ఓకేనా? సో, మనకిప్పుడు అర్థమైంది లెంచో ఒంటరిగా లేడు. హి హాస్ ఎ ఫ్యామిలీ. హి హాస్ ఎ వైఫ్ అండ్ హి హాస్ సమ్ చిల్డ్రన్. ఎంతమందున్నారనేది మనకివ్వలేదు గానీ ఈ లెసన్‌లో. బట్ హి హాస్ ఎ వైఫ్ అండ్ హి హాస్ సమ్ చిల్డ్రన్. కొంతమంది పిల్లలు కూడా లెంచోకి ఉన్నారనమాట. సో, తన వైఫ్ వచ్చేసి ఏం చెప్పింది అంటే, యెస్ గాడ్ విల్లింగ్ అనేసి చెప్పింది. మరి ఈమె ఏం చేస్తూ ఉంది తన భర్తతో మాట్లాడేటప్పుడు? షీ వాస్ ప్రిపేరింగ్ సప్పర్. సో, సప్పర్ అంటే జనరల్‌గా మనకు తెలుసు ఈవినింగ్ మీల్ అనమాట. ఇంకా విల్లింగ్ అంటే విల్లింగ్లీ గివెన్. యెస్ దేవుడు మంచి మనసుతో మనకి వర్షాలని ప్రసాదిస్తున్నాడు అనేసి ఆమె కూడా చెప్పింది. దట్ మీన్స్ దే ఆర్ వెరీ హోప్‌ఫుల్ రిగార్డింగ్ ద రెయిన్ కదా! ఇది మనకిక్కడ అర్థమవుతుంది. నౌ లెట్ అస్ సీ రిగార్డింగ్ హిస్ చిల్డ్రన్. ఇప్పుడు మనము లెంచో యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాం. ద ఓల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. అంటే ఇతనికి కొంచెము పెద్దగా ఉండేటువంటి కొడుకులున్నారనమాట. ఓల్డర్ బాయ్స్. ఓకేనా? కొంచెం పెద్దగా ఎదిగినటువంటి కొడుకులు. అంటే యంగ్ బాయ్స్ అనుకోవచ్చు మనం. సో, వీళ్ళెక్కడ పని చేస్తున్నారు అంటే దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ పెద్దవాళ్ళు అని మెన్షన్ చేశారు అంటే డెఫినెట్‌లీ దేర్ వుడ్ బి స్మాల్ చిల్డ్రన్ ఆల్సో. సో, వైల్ ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్. మరి చిన్న పిల్లలు ఎక్కడున్నారు అంటే వాళ్ళు హౌస్‌కి దగ్గరగానే దే ఆర్ ప్లేయింగ్. వాళ్ళేం చేస్తున్నారు? ఆడుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళు పెద్ద పిల్లలేమో ఫీల్డ్‌లో పని చేస్తున్నారు. చిన్న పిల్లలేమో హౌస్ దగ్గరే ఆడుకుంటూ ఉన్నారు. అంటిల్ ద వుమెన్ కాల్డ్ టు దెమ్ ఆల్ కమ్ ఫర్ డిన్నర్. సో, ఎప్పటివరకి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, ఎప్పటివరకి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ మదర్ ఇక్కడ అంటిల్ ద వుమెన్ అంటే లెంచో యొక్క వైఫ్ ఇంకా పిల్లల యొక్క మదర్. ఈమె సప్పర్ రెడీ చేసేసింది. అప్పుడు వాళ్ళందరిని కూడా పిలిచింది. ఏమని పిలిచింది? కమ్ ఫర్ డిన్నర్ అనేసి పెద్దగా అరిచిందనమాట. ఓ బాయ్స్ కమ్ ఫర్ డిన్నర్ అనేసి తను పెద్దగా అరిచింది. సో, దాంతోటే అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి పనులన్నీ గూడా ఆపేసి దే ఎంటర్డ్ ద హౌస్ అండ్ దే స్టార్టెడ్ హ్యావింగ్ దేర్ డిన్నర్. సో, వీళ్ళంతా గూడా ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోకొచ్చేసారు. ఇంకా వాళ్ళ మదర్ ప్రిపేర్ చేసినటువంటి డిన్నర్‌ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా అక్కడ కూర్చొని తింటూ ఉన్నారనమాట. ఓకే. దిస్ ఈస్ ద సీన్. ఇట్ వాస్ డ్యూరింగ్ ద మీల్. సో, అందరూ కూడా అలా తింటూ ఉన్నారు. దట్ ఈస్ ద టైమ్ ఎట్ వాట్ దే ఆర్ టేకింగ్ ద మీల్ అనమాట. జస్ట్ యాస్ లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్. సో, లెంచో ప్రిడిక్ట్ చేసినట్లుగానే బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బిగాన్ టు ఫాల్. ఏం జరిగింది? పెద్ద పెద్ద డ్రాప్స్ తోటే వర్షం పడడం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే లెంచో ఇంతకుముందు ఏం చెప్పాడు? నార్త్ ఈస్ట్ నుంచి మేఘాలు వస్తున్నాయి. సో, ఆ మేఘాలు రావడం వల్ల మనకి రెయిన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనేసి గెస్ చేసాడు కదా! సో, మన లెంచో చెప్పినట్లుగానే ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అనమాట. ఓకేనా? పెద్ద పెద్ద మేఘాలనేటువంటివి ఇప్పుడొచ్చేసాయి. ఇప్పుడు పెద్దగా రెయిన్ అనేటువంటిది కూడా స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిడిక్టెడ్? ప్రిడిక్టెడ్ అంటే టెల్ ఇన్ అడ్వాన్స్ ఆర్ గెస్డ్ అనమాట. అంటే ముందుగా జరగబోయేదాన్ని ముందుగానే చెప్పడాన్ని ప్రిడిక్టెడ్ లేదా టెల్ ఇన్ అడ్వాన్స్ అనేసి అంటారు. హూ సెడ్ రిగార్డింగ్ ద రెయిన్ ఇన్ అడ్వాన్స్? లెంచో. ఎవరు చెప్పారు వర్షం రాబోతుంది అనేసి? లెంచో చెప్పాడు. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద డ్రాప్స్ తోటే. సో, చిన్న చిన్న డ్రాప్స్ కాదు. పెద్ద పెద్ద డ్రాప్స్ తోటే వర్షం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది.
In the northeast, huge mountains of clouds could be seen approaching. సో, నార్త్ ఈస్ట్ వైపు మన లెంచో మార్నింగ్ నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు కదా! సో, ఇప్పుడు నార్త్ ఈస్ట్ వైపు నుంచి పెద్ద పెద్ద మేఘాలు చూసారు కదా! ఇలా బ్లాక్‌గా పెద్దగా ఉండేటువంటి మేఘాలు ఇప్పుడు వీళ్ళుండేటువంటి ప్లేస్ దగ్గరికి అలా అప్రోచ్ అవుతున్నట్లుగా జ వస్తూ ఉన్నాయన్నమాట. సో, దీస్ బిగ్ క్లౌడ్స్ డెఫినెట్‌లీ గివ్ దెమ్ హెవీ రెయిన్. సో, దే ఆర్ వెరీ హోప్‌ఫుల్ రిగార్డింగ్ దిస్. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇప్పుడు. ఓకే. మంచిగా ఇప్పుడు వర్షం అనేది పడుతూ ఉంది. మనం హ్యాపీగా ఇంకా ఉండొచ్చు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. ఓకేనా? ద ఎయిర్ వాస్ ఫ్రెష్ అండ్ స్వీట్. సో, ఎయిర్ ఎలా ఉంది అంటే చాలా చాలా మంచిగా ఉందనమాట. అంటే ఆ వర్షం అలా పడుతూ ఉంటే అప్పుడు వచ్చేటువంటి ఆ గాలి చాలా చాలా చల్లగా హ్యాపీగా ఉంది వాళ్ళకి. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body. And when he returned, he exclaimed. సో, ద మ్యాన్ అంటే ఎవరు అంటే ఇక్కడ లెంచో. లెంచో ఏం చేశాడు చెప్పండి ఇక్కడ? లెంచో వెంటనే ఏం చేశాడు అంటే తను అక్కడ తినే అన్నం దగ్గర నుంచి అంటే అన్నం అంటే ద ఫుడ్ వాటెవర్ దే ఆర్ టేకింగ్ అనమాట. ఓకే. వాళ్ళు మీల్ తింటూ ఉన్నారు కదా! సో, ఆ మీల్ దగ్గర నుంచి పైకి లేసి జస్ట్ హీ హాడ్ గాన్ ఔట్‌సైడ్. సో, ఇట్ స్టార్టెడ్ రెయినింగ్ యాక్చువల్లీ. ఓకేనా. రెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో, కానీ ఇతను వర్షంలోకి వెళ్ళాడనమాట. ఎందుకు వర్షంలోకి వెళ్ళాడు? సో, దెర్ ఈస్ నో అదర్ రీజన్. ఏం పెద్ద రీజన్ ఏం లేదు. ఏం పని గూడా లేదు. కేవలము అతను ఎందుకు వెళ్ళాడు అంటే, టు ఫీల్ ద రెయిన్ హ్యాపీలీ ఆన్ హిస్ బాడీ. సో, మనము చిన్నప్పుడు చూస్తూ ఉంటాము. వర్షం పడుతూ ఉంటే బయటికెళ్ళిపోయి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటామనమాట వర్షంలో తడుస్తూ. అలాగే తను కూడా ఆ వర్షంలో తడుస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. హి ఫీల్స్ హ్యాపీ అనమాట. ఓకేనా. ఇలా పెద్ద వర్షం పడుతూ ఉంటే, ఆ వర్షంలో తను జస్ట్ హి ఈస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడనమాట వర్షాన్ని. ప్లెజర్ అంటే తెలుసు కదా! హ్యాపీనెస్ అని. హ్యూజ్ అంటే వెరీ బిగ్ ఇన్ సైజ్. చాలా పెద్ద పెద్దగా ఉండేటువంటి మేఘాలు అప్పుడు రావడం జరిగింది. వర్షం కూడా స్టార్ట్ అయింది. ఆ వర్షంలో లెంచో చాలా హ్యాపీగా అలాగా అతను వర్షంలో తడుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడు అంటే హి రిటర్న్డ్ తిరిగొచ్చేసాడు ఇంట్లోకి. దెన్ హి ఎక్స్‌క్లైమ్డ్. ఇప్పుడు ఎక్స్‌క్లైమ్డ్ అంటే ఒక సడెన్ ఎమోషన్. అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు. సో, అంటే హ్యాపీ గావచ్చు, సాడ్ గావచ్చు, సర్ప్రైజ్ కావచ్చు. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్‌కి మనం ఎక్స్‌క్లైమ్డ్ అనేసి యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడా? సాడ్‌గా ఉన్నాడా? సర్ప్రైజింగ్‌గా ఉన్నాడా? మీరు చెప్పాలి. వర్షం అతను అనుకున్నట్టే ఎక్స్‌పెక్ట్ చేసినట్టే పడింది గాబట్టి హి ఈస్ వెరీ మచ్ హ్యాపీ. అంతే గదా! చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడతను. సో, ఆ హ్యాపీనెస్ తోటే ఇలా అంటున్నాడనమాట. దీస్ ఆరెంట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. దే ఆర్ న్యూ కాయిన్స్. తను చాలా హ్యాపీగా ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు పడేటువంటివి చినుకులు కాదు. ఆకాశంలోంచి పడేటువంటివి వర్షపు చినుకులు కాదు. మరేంటవి? ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 సెంట్ పీసెస్. ఇప్పుడు పడేటువంటి పెద్ద పెద్ద చినుకులున్నాయి చూసారా? అవి 10 సెంట్ పీసెస్. ఇంకా ద లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్. లిటిల్ వన్స్ ఆర్ ఫైవ్స్ అంటే ఆ చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ వచ్చేసి 5 సెంట్ కాయిన్స్‌తో సమానము అనేసి అంటున్నాడు. అంటే ఈ వర్షము వల్ల తనకి పంట బాగా పండుతుంది. ఆ పంట వల్ల తనకి బాగా లాభాలొస్తాయి అనేసి ఇక్కడ ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడనమాట. ఓకేనా? అది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని డైరెక్ట్‌గా ఆకాశంలోంచి చినుకులు గాకుండా ఆకాశంలోంచి కాయిన్స్ పడుతున్నాయంటే కాదు. ఆకాశంలోంచి ఎలాంటి కాయిన్స్ పడడం లేదు. బట్ హి ఈస్ టెల్లింగ్ దట్ ద బిగ్గర్, ద బిగ్గర్ రెయిన్ డ్రాప్స్ హి ఈస్ కంపేరింగ్ టు 10 సెంట్స్ అన్నమాట. 10 సెంట్ కాయిన్ తోటి ఆ బిగ్గర్ రెయిన్ డ్రాప్స్‌ని కంపేర్ చేస్తున్నాడు. అండ్ హి ఈస్ కంపేరింగ్ ద స్మాల్ రెయిన్ డ్రాప్స్ టు 5 సెంట్ అన్నమాట. 5 సెంట్ తోటే ఆ స్మాల్ రెయిన్ డ్రాప్స్‌ని కంపేర్ చేస్తున్నాడు. అంటే హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ రెయిన్ ప్రొవైడ్ దెమ్ ఆర్ దిస్ రెయిన్ గివ్ దెమ్ గుడ్ హార్వెస్ట్.
కదా! ఈ రెయిన్ అనేటువంటిది వాళ్ళు మంచి పంట పండేదానికి హెల్ప్ చేస్తుంది అనేసి హి ఈజ్ వెరీ హోప్‌ఫుల్ అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు తనిప్పుడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్‌ప్రెషన్, విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్‌ప్రెషన్ he regarded the field of ripe corn with its flowers, draped in a curtain of rain. సో, ఇప్పుడు చాలా హ్యాపీగా ఆ వర్షం తను అనుకున్నట్లే పడడంతోటే హి ఈజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. చాలా హ్యాపీగా ఉన్నాడు. తను కోరుకుందదే. సో, ఇప్పుడు దీనివల్ల ఈ ఫ్లవర్స్ అంతా కూడా చక్కగా బలంగా తయారయ్యి కార్న్‌గా మారుతాయి అనేసి అనుకుంటూ ఉన్నాడు. అలాగే తన యొక్క ఈ కార్న్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు బాగా పూత పెట్టినటువంటి ఫ్లవర్స్‌తో ఉండేటువంటి తన యొక్క కార్న్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇది చూసేదానికి ఎలా ఉంది అంటే, ఇట్ వాస్ లుకింగ్ లైక్ డ్రాప్డ్ ఇన్ ఏ కర్టెన్ ఆఫ్ రెయిన్. అంటే వర్షం చాలా హెవీగా పడుతుంది గదా! అంటే ఒక కర్టెన్ లాగా అనిపిస్తుందనమాట రెయిన్. ఓకేనా? సో, ఈ ఫ్లవర్స్ ఈ ఫీల్డ్ పైనంతా గూడా ఈ వర్షం అనేటువంటిది ఒక కర్టెన్ లాగా కనిపిస్తూ ఉంది. డ్రేప్డ్ అంటే కవర్డ్. డ్రేప్డ్ అంటే మీనింగ్ ఏంటి? కవర్డ్ అనేసి. ఓకేనా? డ్రేప్డ్ అంటే కవర్డ్. సో, అంతా కూడా బానే జరుగుతూ ఉంది. హ్యాపీగానే ఉంది. కానీ చూద్దాం. ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు చూడండి. బట్. ఈ బట్ అనేటువంటి వర్డ్ చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అంటున్నాను అంటే, ఈ బట్ అనేటువంటి వర్డ్ వచ్చింది అంటే సడెన్‌గా అప్పటి వరకు ఒకవేళ మంచి జరిగితే చెడైపోతుందనమాట. బట్ అనేటువంటి వర్డ్. సో, చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. బట్ సడెన్‌లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. సడెన్‌గా ఏం జరిగింది అంటే, ఒక పెద్ద గాలి వీచిందనమాట. సడెన్‌లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. పెద్ద గాలి సడెన్‌గా ఆ వర్షంతో పాటు వీచింది. అండ్ అలాంగ్ విత్ ద రెయిన్ వెరీ లార్జ్ హెయిల్‌స్టోన్స్ బిగాన్ టు ఫాల్. ఓహ్ మై గాడ్! సో, ఎప్పుడైతే ఇలా పెద్ద గాలి వీచిందో సడెన్‌గా అప్పటి వరకు పడుతున్నటువంటి వర్షపు చినుకుల ప్లేస్‌లో పెద్ద పెద్ద మంచు స్టోన్స్ అనేటువంటివి పడడం స్టార్ట్ అయినాయన్నమాట. సార్ హెయిల్ స్టోన్స్ అంటే ఏంటి సార్? అనేసి మీకు డౌట్ రావచ్చు. హెయిల్ స్టోన్స్ అంటే ఏంటి అంటే ఏ పెల్లెట్ ఆఫ్ హెయిల్. హెయిల్ అంటే మనకి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మీకు ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా! ఫ్రిడ్జెస్‌లో మీరు వాటర్ పోసి పెడితే మీకు ఐస్ క్యూబ్స్ వస్తాయి చూసారా? అలాంటి ఐస్ క్యూబ్స్ అనమాట. ఈసారి ఇలాంటి ఐస్ క్యూబ్స్ ఆకాశంలోంచి పడతాయంటే యెస్! ఇట్ హ్యాపెన్స్. ఎప్పుడైతే వీటికి చల్లటి గాలి మరీ చల్లగా ఉండేటువంటి గాలి ఎక్కువగా తగులుతుందో అప్పుడు ఈ చినుకులన్నీ కూడా ఎలా మారిపోతాయంటే మంచుగడ్డల్లాగా మారిపోయి మీరు ఫ్రిడ్జుల్లో మీకొచ్చేటువంటి ఆ ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయో అలాగా ఇవి కింద పడతాయన్నమాట ఆకాశం నుంచి. ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్. మేబీ యూ ద పీపుల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. బట్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ డెఫినెట్‌లీ వుడ్ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ దిస్ కైండ్ ఆఫ్ హెయిల్ స్టోన్ రెయిన్స్. అంటే వీటిని తెలుగులో వడగండ్ల వాన అనేసంటారు. సో, ఈ వడగళ్ళు అంటే ఆకాశంలోంచి చినుకులకు బదులుగా ఏం పడతాయి అంటే ఆహ్, మంచుతో కూడినటువంటి ఐస్ క్యూబ్స్ లాంటివి పడడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ హెయిల్ స్టోన్ రెయిన్ క్రియేట్ గ్రేట్ డ్యామేజ్ ఎస్పెషల్లీ టు ద క్రాప్స్. మామూలు వర్షం ఓకే. బట్ ఇప్పుడు మంచు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ వడగండ్ల వాన పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అక్కడుండే పంటంతా కూడా మారిపోతుందనమాట. సో, ఈ హెయిల్ స్టోన్ అనేటువంటివి చాలా చాలా డేంజరస్ థింగ్స్. చూడండి ఇక్కడ హెయిల్ స్టోన్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తుందా మీకు? ఇలాగ పడతాయన్నమాట. సో, మేమైతే చిన్నప్పుడు ఇలాంటివి పడినప్పుడు వర్షాలు పడుతూ ఉంటే ఆ పెంకుటిల్లు, రేకులిల్లు ఇలాంటివి ఉన్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. టక 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 ఎవరో రాళ్ళు తీసి మన పైన కొట్టినట్లుగా ఉంటుందనమాట. అలాంటి సౌండ్స్ తోటే వర్షం పడతాయి. మరీ ఒక్కోసారి కొంచెం పెద్దవి పడ్డాయంటే కొంచెం ఆ పైకప్పు అనేది కూడా డ్యామేజ్ అవుతుంది వీటి వల్ల. చూసారు కదా ఇక్కడ. సో, ఇలాగనమాట. ఇలాగుంటాయన్నమాట ఈ హెయిల్ స్టోన్స్ అనేటువంటివి. సో, ఇంకా చూపిస్తాను చూడండి. సో, దీస్ ఆర్ నథింగ్ బట్ ద హెయిల్ స్టోన్స్. చూసారా వీటిలో పెద్ద పెద్దవున్నాయి, చిన్న చిన్నవున్నాయి. ఇలా గూడా ఉంటాయి. కొన్ని సార్లొచ్చేసి
ఇలాగా, ఇలాగా కొన్ని ఈక్వల్ సైజ్‌లో ఉండేటువంటి ఇలా గూడా పడతాయన్నమాట. చూసారా? సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పిక్చర్ ఆఫ్ ద హెయిల్ స్టోన్. ఇలాంటి మంచు గడ్డలతో కూడినటువంటి వర్షం ఇప్పుడు పడుతూ ఉంది పాపం. ఓకేనా? అది జరిగింది. దీస్ ట్రూలీ డిడ్ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. ఇంతకుముందు తను కామెడీగా ఈ పెద్ద చినుకులొచ్చేసి 10 10 సెంట్ కాయిన్స్, చిన్నవొచ్చేసి 5 సెంట్ కాయిన్స్ అనేసి అన్నాడు గదా! ఇంతకుముందు. ఇప్పుడు ఈ హెయిల్ స్టోన్ ఎలా ఉన్నాయి అంటే నిజంగానే సిల్వర్ కాయిన్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవి చూసేదానికి. చూసారు గదా! ఇక్కడ ఎలా ఉన్నాయి ఇవి? సిల్వర్ కాయిన్స్ లాగా వైట్‌గా ఇలా గుండ్రంగా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇవి. సో, తను అన్నట్లుగానే ఇప్పుడు సిల్వర్ కాయిన్స్‌లాగా కనిపిస్తున్నాయి. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. ఇక్కడ ఫ్రోజెన్ పర్ల్స్ అంటే గుర్తుపెట్టుకోండి. మామూలుగా పర్ల్స్ అంటే ముత్యాలు. ఫ్రోజెన్ అంటే గడ్డగట్టినటువంటి ముత్యాలు. ఇక్కడ గడ్డగట్టినటువంటి ముత్యాలు అని వేటిని అంటున్నారు అంటే హెయిల్ స్టోన్స్. హెయిల్ స్టోన్స్ ఆర్ సెడ్ ఇన్ అనదర్ నేమ్ దట్ దోస్ ఆర్ నథింగ్ బట్ ఫ్రోజెన్ పర్ల్స్. అంతేగాని ముత్యాలు అని కాదు. ముత్యాల్లాగా ఉన్నటువంటి హెయిల్ స్టోన్స్ అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ రిజెంబుల్ న్యూ సిల్వర్ కాయిన్స్. ఈ హెయిల్ స్టోన్స్ అనేటువంటివి ఎలాగా మన రైటర్ కంపేర్ చేస్తున్నాడు అంటే, దీస్ హెయిల్ స్టోన్స్ రిజెంబుల్ అంటే లుక్ లైక్. రిజెంబుల్ అంటే ఏమని? సో, హావింగ్ ఏ సిమిలర్ అపియరెన్స్ ఆహ్, ఆర్ కామన్ ఇన్ అనేసనమాట. ఓకేనా? సేమ్ లుకింగ్ లైక్ అనేసి మీనింగ్ అనమాట. ఓకే. సో, ఇలాగా ఇక్కడ ఈ హెయిల్ స్టోన్స్ అనేటువంటివి చూసేదానికి న్యూ సిల్వర్ కాయిన్స్ లాగా ఉన్నాయి. ఇంకా ఫ్రోజెన్ పర్ల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. పాపం లెంచో చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఒక పెద్ద వడగండ్ల వానే పడుతూ ఉంది. మరి తన మైండ్ సెట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఇట్స్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ ఎక్స్‌క్లైమ్డ్ ద మ్యాన్. ఇప్పుడు ఈ ఎక్స్‌క్లైమ్డ్ అనేటువంటిది సాడ్‌నెస్ తోటే. దేర్ ఈస్ నో హ్యాపీనెస్ ఇన్ హిస్ వాయిస్ ఆర్ ఇన్ హిస్ మైండ్. సో, ఎక్స్‌క్లైమ్డ్ ద మ్యాన్ అంటే ఇక్కడ లెంచో. లెంచో ఇప్పుడు ఇలా అంటున్నాడు. ఇట్స్ రియల్లీ గెట్టింగ్ బ్యాడ్ నౌ. సో, ఇప్పుడు పడేటువంటి హెయిల్ స్టోన్ రెయిన్ అనేటువంటిది నిజంగా మనకి చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఐ హోప్ ఇట్ పాస్డ్ క్విక్‌లీ. నేనేమనుకుంటున్నాను అంటే, ఈ హెయిల్ స్టోన్ రెయిన్ అనేటువంటిది త్వరగా ఆగిపోతే బాగున్ను. త్వరగా ఆగిపోతే అట్‌లీస్ట్ వి గెట్ లెస్ డామేజ్. బట్ ఇఫ్ ఇట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్ వి లూజ్ అవర్ క్రాప్ కంప్లీట్‌లీ అనేసి చెప్తున్నాడు. అంటే ఈ హెయిల్ స్టోన్ రెయిన్ అనేటువంటిది త్వరగా ఆగిపోతే కొంతలో కొంత డ్యామేజ్ అనేది తగ్గుతుంది తన క్రాప్‌కి. ఒకవేళ ఈ హెయిల్ స్టోన్ రెయిన్ గనక కంటిన్యూ అయింది అంటే ఏమైపోతుంది? పంట మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనేసి ద మ్యాన్ లెంచో ఫీలింగ్ వెరీ సాడ్. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్‌లీ బట్ అన్‌లక్కీలీ వాట్ హ్యాపెండ్? ద హెయిల్ స్టోన్ రెయిన్ వాస్ నాట్ స్టాప్డ్ వెరీ క్విక్‌లీ. సో, ఆ హెయిల్ స్టోన్ రెయిన్ అనేటువంటిది త్వరగా ఆగలేదు. ఫర్ యాన్ అవర్ ద హెయిల్ రెయిన్డ్ ఆన్ ద హౌస్, ద గార్డెన్, ద హిల్‌సైడ్, ద కార్న్‌ఫీల్డ్, ఆన్ ద హోల్ వ్యాలీ. ఒక గంట పాటు ఎంతసేపు? ఫర్ యాన్ అవర్ ఒక గంట పాటు ఇట్ కంటిన్యూడ్ ద హెయిల్ రెయిన్. అంటే ఒక గంట పాటు ఆ విధంగా వడగండ్ల వాన కురుస్తూనే ఉంది. ఎక్కడెక్కడ కురుస్తుంది అంటే ఆన్ ద హౌస్ ఇంటి పైన, ఇన్ ద గార్డెన్ తోటలో, ఆన్ ద హిల్ సైడ్ అండ్ ఆన్ ద కార్న్ ఫీల్డ్ అండ్ ఆన్ ద హోల్ వ్యాలీ. వాళ్ళుండేటువంటి ప్రాంతం మొత్తం పడుతూనే ఉందన్నమాట వర్షం. ఇంటి పైన పడుతుంది, గార్డెన్ పైన పడుతుంది, హిల్ సైడ్‌లో పడుతుంది, కార్న్ ఫీల్డ్ పైన, ఇంకా వాళ్ళు నివసించేటువంటి వ్యాలీ మొత్తం గూడా ఈ వడగండ్ల వాన ఒక 1 అవర్ పాటు పడింది. చాలు. 1 అవర్ పడితే చాలు. మొత్తం నాశనం అయిపోతుంది పంటంతా గూడా. సో, తననుకున్నట్లు జరగలేదిప్పుడు. హి థాట్ ఇట్ వుడ్ పాస్ క్విక్‌లీ బట్ ఇట్ కంటిన్యూడ్ ఫర్ యాన్ అవర్. ద ఫీల్డ్ వాస్ వైట్ యాస్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్.
ఆ కార్న్ ఫీల్డ్ అంతా కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మొత్తం నాశనం అయిపోయింది. ద హెయిల్ స్టోన్ రెయిన్ డ్యామేజ్డ్ ద కార్న్ ఫీల్డ్ కంప్లీట్‌లీ. అసలు ఆ ఫీల్డ్ మొత్తం గూడా ఎలా అయిపోయింది అంటే, ఆ చెట్లు కనపడడం లేదిప్పుడు. మొత్తం గూడా వైట్‌గా మొత్తం గూడా హెయిల్ స్టోన్సే ఉన్నాయన్నమాట. సో, అది చాలా డ్యామేజ్ అనేటువంటిది కలిగిచ్చింది. చూసారు గదా ఇక్కడ. ఎలాగ మొత్తము హెయిల్ స్టోన్స్‌తో ఆహ్, ఇలాగా మొత్తం నిండిపోయిందో, ఈ విధంగా అన్నమాట. చూసారా మొత్తం ఎక్కడైనా మీకు గ్రీనరీ కనిపిస్తా ఉందా? కింద పంట ఏదైనా కనిపిస్తా ఉందా? లేదు కదా! ఈ విధంగా మొత్తం గూడా హెయిల్ స్టోన్స్ తోటే ఆహ్, పంట పొలం మొత్తం గూడా నిండిపోయిందనమాట. ఇట్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ డ్యామేజ్. ఇదెలా ఉంది అంటే చూసేదానికి మొత్తం గూడా ఏదో సాల్ట్ తోటే ఓకేనా. సాల్ట్ ఎలా ఉంటుంది? వైట్‌గా ఉంటుంది గదా! ఇదంతా యాక్చువల్‌గా పంట పొలం అనమాట. ఈ పంట పొలం మొత్తం గూడా కార్న్ ఫీల్డ్ మొత్తం గూడా ఎలా నిండిపోయింది? ఏదో సాల్ట్ తెచ్చి ఇక్కడ పోసేసినట్లుగా మొత్తం గూడా నిండిపోయిందనమాట. నాట్ ఏ లీఫ్ రిమైన్డ్ ఆన్ ద ట్రీస్. ఈ హెయిల్ స్టోన్ రెయిన్ వల్ల ఆ కార్న్ ఫీల్డ్ ట్రీస్ పైన ఒక్క ఆకు కూడా నిలబడలేదు. ద కార్న్ వాస్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఆ కార్న్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఆ ట్రీస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా విడివిడిగా పడిపోయాయి. అంటే హెవీ డ్యామేజ్ అనేటువంటిది ఇప్పుడు కలిగిందనమాట. సో, వి కాంట్ ఫైండ్ ఇలా అయిపోయాయి మొత్తం గూడా. చూసారు గదా! ఆకులు మొత్తం పడిపోయాయి. ఎక్కడ మొత్తము ఈ సాల్ట్ లాగా హెయిల్ స్టోన్స్ వీటితోటే మొత్తం గూడా నిండిపోయాయి. సో, ద క్రాప్ వాస్ డ్యామేజ్డ్ కంప్లీట్‌లీ అనమాట. ఏమైపోయింది? క్రాప్ మొత్తం గూడా కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. లెంచో సోల్ వాస్ ఫిల్డ్ విత్ సాడ్‌నెస్. సో, లెంచో పాపము తన యొక్క మనసంతా కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, చాలా బాధతోటి నిండిపోయిందనమాట. అంతే కదా! ఒక రైతుకి పంట అనేది ఇంకా బాగా పండుతుంది అనుకున్నటువంటి టైంలో ఏమైపోయింది అంటే, పంట మొత్తం కూడా పాడైపోతే, సో, లెంచో బాధపడుతూ పాపము తన పంటను చూసుకొని బాధపడుతూ ఉండిపోయాడనమాట. When the storm has passed, he stood in the middle of the field and said to his sons. సో, ఇప్పుడు తను ఈ స్టార్మ్ అనేది ఆగిపోయిన తర్వాత స్టార్మ్ అంటే ఇక్కడ పెద్ద తుఫాన్ అన్నమాట. ఓకేనా. సో, ఒక పెద్ద మంచు తుఫాన్ లాంటిది ఇప్పుడొచ్చి ఆగిపోయింది కదా! సో, దాన్ని ఆగిపోయిన తర్వాత తను తన యొక్క ఫీల్డ్‌లో ఇలాగా వాటిని చూసి బాధపడుతూ తన యొక్క పిల్లలకి ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, తన యొక్క కొడుకులకి ఇలా చెప్తున్నాడు. ఏ ప్లేగ్ ఆఫ్ లోకస్ ఏ ప్లేగ్ ఆఫ్ లోకస్ వుడ్ హావ్ లెఫ్ట్ మోర్ థాన్ థిస్ అనేసి చెప్పాడనమాట. ఏ ప్లేగ్ ఆఫ్ లోకస్ వుడ్ హావ్ లెఫ్ట్ మోర్ థాన్ థిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ప్లేగ్ అంటే ఏంటి అంటే, ఏ డిస్ట్రక్టివ్ న్యూమరస్ ఇన్‌ఫ్లో ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ హార్మ్‌ఫుల్ అనిమల్ ఇన్ఫెస్టేషన్. అంటే ఇది ఒక జబ్బనమాట. ఈ ప్లేగ్ అనేటువంటిది ఒక పెద్ద జబ్బు జనరల్‌గా ఒక డిసీజ్ లాంటిదని కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా. సో, ఇంకా హార్మ్‌ఫుల్ యానిమల్స్ అన్నీ గూడా మల్టిపుల్‌గా వచ్చేసి ఒక డిస్ట్రక్టివ్ ఫోర్స్ లాగా పైన పడిపోవడం. దాన్ని గూడా ప్లేగ్ అనేసి అంటారు. అంటే ఇక్కడ ప్లేగ్ ఆఫ్ లోకస్ అన్నారు. లోకస్ అంటే ఏంటి అంటే, ఇవి మన మిడతలు తెలుసా మీకు? గ్రాస్ హోపర్స్ లాంటి ఇన్సెక్ట్స్ అన్నమాట. విచ్ ఫ్లై ఇన్ బిగ్ గ్రూప్స్ అండ్ డిస్ట్రాయిడ్ క్రాప్స్. ఇవి 1, 2 రావు. కొన్ని లక్షలు, వేలు, కోట్లని కూడా చెప్పొచ్చు ఒక్కోసారి మనం. అలాగ గుంపులుగా వస్తాయన్నమాట ఇవి. ఇవి వచ్చినప్పుడు అసలు ఎంత డ్యామేజ్ చేస్తాయి అంటే, అలా వచ్చేస్తాయన్నమాట. పంట పొలాలపైకి అలా వచ్చేసి, ఈ లొకస్ అన్నీ కూడా అలా వచ్చేసి గుంపుగా వచ్చేసి, ఆ పంట పైన వాలాయి అంటే ఆకులు మొత్తం తినేసి ఎళ్ళిపోతాయన్నమాట. ఏం మిగలదు. అంటే అంత ఎక్కువ నంబర్‌లో ఉంటాయి ఇవి. గుంపులుగా ఉంటాయన్నమాట.
సో, అలాగా ఈ హెయిల్ స్టోర్మ్ కూడా ఈ హెయిల్ స్టోర్మ్ కూడా మనకి అలాగే చేసింది. ఒకవేళ పెద్ద గుంపు ఉన్నటువంటి లొకస్ ఒచ్చి పంట పైన పడినా కొంతన్నా మిగులుతుందేమో. కానీ ఈ హెయిల్ స్టోన్స్ రెయిన్ అనేటువంటిది మనకేమీ మిగల్చలేదు. నథింగ్ ఈజ్ రిమైన్డ్ ఇన్ ద క్రాప్ అనేసి తను చెప్తున్నాడు. ద హెయిల్ హాస్ లెఫ్ట్ నథింగ్. సో, ఈ మంచు తుఫాను లేదా ఈ వడగండ్ల వాన మనకి ఏమీ కూడా మిగిల్చలేదు. సో, దిస్ హెయిల్ రెయిన్ హాస్ లెఫ్ట్ నథింగ్ అనేసి చెప్తున్నాడు. దిస్ రెయిన్ వి విల్ హావ్ నో కార్న్. దిస్ ఇయర్ వి విల్ హావ్ నో కార్న్. ఈ సంవత్సరం మనకి పంట అనేటువంటిది లేదు. పంట మనకి సరిగ్గా లేదు. ఇంక పంటే లేదసలు. దట్ నైట్ వాస్ ఏ సారోఫుల్ వన్. పాపం ఆ రోజు నైటు తనకి నిద్రే పట్టలేదనమాట. ఎందుకంటే తను చాలా బాధలో ఉన్నాడు. కాబట్టి తనకి ఆ నైటు ఇంక పాపం లెంచోకి నిద్రే పట్టలేదు. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. మనం ఎంతో కష్టపడ్డాము. కానీ అదంతా ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. దేర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరిప్పుడు. వి ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. సో, ఈ వర్డ్స్ అన్నీ ఎవరు చెప్తున్నారు? మన లెంచో అనుకుంటూ ఉన్నాడు. తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇంకా తన వైఫ్‌తో చెప్తున్నాడు. తన పిల్లలతో చెప్తున్నాడు. సో, మనం ఎంతో కష్టపడ్డాము. బట్ వి హావ్ నథింగ్ నౌ. అండ్ దేర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ అస్. డెఫినెట్‌లీ దిస్ కంప్లీట్ ఇయర్ వి హావ్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ హంగ్రీ స్టమక్స్ అనేసి తను చెప్తూ ఉన్నాడనమాట ఇక్కడ. సో, మొదట్లో అయితే ఈ స్టోరీ మనకి చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది గానీ, ఆ తర్వాత సో, ఇట్ హాడ్ క్రియేటెడ్ ఏ సారోఫుల్ మూడ్. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ all who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. సో, ఆ వ్యాలీలో నివసిస్తున్నటువంటి ఒకే ఒక్క హౌస్ వీళ్ళదే అనమాట కదా! సో, దెర్ ఈజ్ నో ఎనీ అదర్ హౌస్. సో, సాలిటరీ అంటే నథింగ్ బట్ ఎగ్జిస్టింగ్ అలోన్ అనేసి. అంటే ఓన్లీ వన్ అనేసి అనమాట. సాలిటరీ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జిస్టింగ్ ఓన్లీ వన్ అనేసి. సో, మనకు ఆల్రెడీ తెలుసు హెయిల్ స్టోన్స్ అంటే పెటల్స్ ఆఫ్ హెయిల్ అంటే మంచు వల్ల వచ్చేటువంటివి. సో, ఈ సాలిటరీ హౌస్‌లో వ్యాలీలో ఉన్నటువంటి ఆ ఒంటరి హౌస్‌లో నివసిస్తున్నటువంటి వాళ్ళ గుండెల నిండా ఒకే ఒక్క హోప్ ఉంది. ఒకే ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటి అంటే హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఆ దేవుడే మనకి హెల్ప్ చేస్తాడు అనేసి నమ్ముతూ ఉన్నారనమాట. అంటే దీస్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ గాడ్ గ్రేట్‌లీ అండ్ ఇన్నోసెంట్‌లీ. నిజంగానే మనం చెప్పాలి కదా! అంటే దేవుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అనేసి నమ్ముతున్నారు వాళ్ళిప్పుడు. సో, దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ ద ఇన్నోసెన్స్ ఆఫ్ దెమ్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా దేవుడొచ్చి నీకు హెల్ప్ చేస్తాడు అంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి అలాంటిది ఆ ఫ్యామిలీలో ఉండే అందరూ కూడా దేవుడిని నమ్ముతూ ఉన్నారు. డోంట్ బీ సో అప్సెట్ ఈవెన్ థో దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్. రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్. సో, లెంచో ఇలా అనుకుంటూ చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడు అంటే డోంట్ బీ సో అప్సెట్. అసలు మనం అప్సెట్ కావాల్సిన అవసరం లేదు. ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ థో దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్. యెస్, వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఈస్ ఏ టోటల్ లాస్. సో, వీ డిడ్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ కార్న్ ఫీల్డ్. యెస్, వీ నో ఇట్. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ కరేజ్ బికాస్ డెఫినెట్‌లీ వీ గెట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ అనేసి అంటున్నాడు. అండ్ రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్ అండ్ డెఫినెట్‌లీ నో వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు డై ఆఫ్ హంగర్. సో, ఆకలి బాధ వల్ల ఎవరు కూడా చనిపోరు. డెఫినెట్‌లీ ద గాడ్ వుడ్ హెల్ప్ అస్ అనేసి అంటున్నారు. దట్స్ వాట్ దే సే నో వన్ డైస్ ఆఫ్ హంగర్. సో, వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి అందరూ కూడా
ఒకే మాట చెప్తున్నారు. ఏమని అంటే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్, ఎవ్వరు కూడా ఆకలితో చావరు అనేసి అంటున్నారనమాట. అంటే బై దిస్ వీ కెన్ అండర్‌స్టాండ్ దే హావ్ గ్రేట్ హోప్ ఆన్ గాడ్. దే థింక్ దట్ దే డెఫినెట్‌లీ వుడ్ గెట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. అలాగ వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ బిలీఫ్ అనేది దేవుడి పైన ఉంది వాళ్ళకి. ఆల్ త్రూ ద నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిస్ వన్ హోప్. ఆ రోజు నైట్ అంతా కూడా లెంచో తనకున్నటువంటి ఒకే ఒక హోప్ ఎవరు అంటే దేవుడు. దేవుడి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ద హెల్ప్ ఆఫ్ గాడ్ హూజ్ ఐస్ యాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్‌స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్ ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. అంటే ఇతను ఏమనుకుంటున్నాడు అంటే, ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హెల్ప్ అనేటువంటిది, హూజ్ ఐస్ అంటే దేవుని యొక్క ఐస్ అనేటువంటివి, యాస్ హీ హ్యాడ్ బీన్ ఇన్‌స్ట్రక్టెడ్ అంతా కూడా తను ఇన్‌స్ట్రక్ట్ చేసినట్టే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద గాడ్ క్యాన్ సీ ఎవ్రీథింగ్. గాడ్ ప్రతీదీ చూడగలడు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతీదీ కూడా దేవుడి యొక్క విల్లింగ్‌తోనే జరుగుతుంది. ఆయన యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే జరుగుతుంది. ఆయన చూపుల్లోంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతీదీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ద గాడ్ సీస్ ఎవ్రీథింగ్. ఈవెన్ వాట్ ఈజ్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. కన్సైన్స్ అంటే మన మనస్సనమాట. ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ థాట్స్ అంటాం కదా! దాన్నేమంటారు అంటే కన్సైన్స్ అనేసి అంటారనమాట. కన్సైన్స్. అంటే ఇన్నర్ సెన్స్ అంటాం దీన్ని. అంటే మన మనసు. అది మనకి రైటా, రాంగా అని చెప్తుంటుంది గదా! సో, ఆ ఇన్నర్ సెన్స్ అనేటువంటి దాన్ని కూడా దేవుడు చూడగలడు, అర్థం చేసుకోగలడు. నేను పైకి చెప్పాల్సిన అవసరం లేదు అనేసి అనుకుంటున్నాడు లెంచో. నా మనసులో ఉండే బాధ కూడా దేవుడికి తెలుస్తుంది అనేసి అనుకుంటున్నాడు. లెంచో వాస్ యాన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. లెంచో ఎలాంటి వ్యక్తి అంటే, ఒక ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అనమాట. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే హార్డ్ వర్కింగ్ పర్సన్ అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా? ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అతన్ని ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటాం. జనరల్‌గా మనము "రేయ్! వాడు ఎద్దులాగా పనిచేస్తాడురా" అంటాం మనం. ఓకే. అంటే ఏమని? అంటే ఎద్దు అనేటువంటిది, ఆక్స్ అనేటువంటిది చాలా వర్క్ చేస్తుంది పొలంలో. సో, ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ అనేసి మీనింగ్ అనమాట. అంటే ఫిజికల్‌గా చాలా చాలా ఎక్కువ వర్క్ చేస్తాడు అనేసి. సో, లెంచో ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అండ్ హీ వర్క్స్ లైక్ ఎన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. అతను పొలంలో ఎలా పనిచేస్తాడు అంటే ఒక యానిమల్ లాగా పనిచేస్తాడు. సో, పనికి అస్సలు భయపడ్డు. సో, చాలా గొప్పగా పనిచేస్తాడనమాట. బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. తనుకి అలాగ పని చేసే వ్యక్తి అయినప్పటికీ కూడా తనకి హీ న్యూ హౌ టు రైట్. అంటే ఇక్కడ ఏంటి అంటే జనరల్‌గా ఫార్మర్స్‌కి చదవడము, రాయడము రాదు కదా! వాళ్ళు ఎక్కువగా ఇల్లిటరేట్‌గా ఉంటారు కదా! అనేటువంటి డౌట్ ఉంటుంది. కాకపోతే మన లెంచోకి మాత్రము చదవడం వచ్చు, రాయడం కూడా వచ్చనమాట. దట్ మీన్స్ హి ఈస్ నాట్ ఇల్లిటరేట్. హి ఈస్ లిటరేట్. ఓకేనా? హి ఈస్ లిటరేట్. నాట్ ఇల్లిటరేట్. అంటే ఇతనికి కొంచెం చదువొచ్చు. తను రాయాలనుకున్నది రాసేటువంటి చదువొచ్చు. తను చదవాలనుకునేది చదివేంత చదువొచ్చనమాట తనకి. ఓకేనా? సో, కాబట్టి ఏదో లెంచో యొక్క మైండ్‌లో ఏదో ఒక థాట్ ఉందనమాట. ఆ థాట్‌ని ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఏంటి సార్ ఆ థాట్? చెప్పండి సార్ మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది సార్ అంటున్నారు గదా! చెప్తాను. చూడండి. ద ఫాలోయింగ్ సండే ఎట్ డే బ్రేక్. డే బ్రేక్ అంటే ఏంటి? మార్నింగ్ అనేసి. ఓకేనా? డే బ్రేక్ అంటే మార్నింగ్ అనేసి. ద ఫాలోయింగ్ సండే ఎట్ డే బ్రేక్ హి బిగాన్ టు రైట్ ఎ లెటర్ విచ్ హి హిమ్సెల్ఫ్ వుడ్ క్యారీ టు టౌన్ అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్. ఇట్ వాస్ నథింగ్ లెస్ థాన్ ఎ లెటర్ టు గాడ్. ఇప్పుడొచ్చింది మనకు టైటిల్ పాయింట్. చూసారా? సో, ఆ ఫాలోయింగ్ సండే ఏం చేశాడు అంటే, డే బ్రేక్ అంటే తెల్లారిన తర్వాత తను ఒక లెటర్ రాయడం అనేటువంటిది స్టార్ట్ చేశాడనమాట. హి బిగాన్ టు రైట్ ఎ లెటర్. అది ఎవరు రాస్తున్నారు అంటే తనే రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే దట్ లెటర్ ఈజ్ టు గాడ్. మరి అది అతను పోస్ట్ చేయాలి గదా! ఎక్కడికెళ్ళి పోస్ట్ చేస్తాడు?
హీ హిమ్సెల్ఫ్ టేక్ దట్ లెటర్ టు టౌన్‌కెళ్ళి దాన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే మెయిల్ బాక్స్‌లో. మెయిల్ బాక్స్ అంటే ఏంటి? పోస్ట్ అనమాట. పోస్ట్ బాక్స్ ఉంటుంది కదా! దాన్ని మెయిల్ బాక్స్ అనేసి అంటారు. సో, ఈ విధంగా టౌన్‌లో ఉన్నటువంటి ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికెళ్ళి అక్కడ ఈ రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొనెళ్ళి ఆ పోస్ట్ బాక్స్‌లో వేసేసొద్దాము అనేసి తను అనుకుంటున్నాడనమాట. పోస్ట్ బాక్స్‌లో లెటర్‌ని వేసేసొద్దాము అనేసి అనుకుంటున్నాడు మన లెంచో. దీనికి ముందు ఫస్ట్ ఏం చేశాడు అతను? లెటర్ అనేటువంటి దాన్ని తను రాసాడు. టు హూమ్ హీ హాడ్ రిటన్ దట్ లెటర్? టు ద గాడ్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? టు ద సిటీ. ఆ లెటర్ తీసుకొని తన ఓన్‌గా లెటర్‌ని తీసుకొని సిటీకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మెయిల్ బాక్స్ అంటే పోస్ట్ బాక్స్‌లో ఆ లెటర్‌ని పోస్ట్ చేసేసి మళ్ళీ రావాలి అనేసి తను అనుకుంటున్నాడనమాట. దట్ వాస్ ద డెసిషన్ హీ హాడ్ టేకెన్. ఎవరు ఈ డెసిషన్ తీసుకుంది? లెంచో. ఓకేనా? ఈ డెసిషన్ తీసుకుంది ఎవరు? లెంచో. మరి ఆ లెటర్‌లో అసలు ఏం రాసాడు సార్? వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ప్లీజ్ టెల్ మీ సార్ అనేసి మీకు డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు. ఆ లెటర్‌లో ఏం రాసాడో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? గాడ్ హీ రోట్. హీ అంటే ఎవరిక్కడ? లెంచో. గాడ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. I need 100 pesos in order to sow my field again and to live until the crop comes because the hailstorm. ఇక్కడ డాట్స్ పెట్టారు కదా! అంటే ఇక్కడి నుంచి ఇంకా చాలా రాశాడు. బికాస్ ద hailstorm damaged my crop. It completely damaged my crop. Nothing was left in the crop field. So I need 100 పీసోస్ అనేసి రాసాడనుకోండి. అంటే ఈ 3 డాట్స్ ఇట్లా డాట్స్ పెడితే ఏమిటంటే అర్థము 3 డాట్స్ పెడితే ఇంకా అలాగా చాలా రాసాడు అనేసనమాట. మనం అలాగా ఊహించుకోవచ్చు. ఇంకేం రాసుంటాడు. మనం ఫస్ట్ నుంచి లెసన్ చదువున్నాం కదా! కాబట్టి మనకు తెలుసు. సో, మెయిన్‌గా అయితే తను హెల్ప్ అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుడిని అడుగుతున్నాడు. సో, గాడ్ నువ్వు గనక నాకు హెల్ప్ చేయకపోతే ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ. మేము ఈ సంవత్సరం అంతా కూడా నేను, నా ఫ్యామిలీ ఆకలితోనే మాడిపోవాల్సొస్తుందయ్యా. కాబట్టి నేనిప్పుడు మళ్ళీ విత్తనాలు కొని, నా పంట పొలంలో పంట వేయాలి అంటే నాకు కనీసము ఒక 100 పీసోస్ కావాలి. సార్ వాట్ ఈస్ దిస్ పీసో సార్ అని అడగొచ్చు మీరు. పీసో అంటే ఏంటి అంటే ద బేసిక్ మానిటరీ యూనిట్ ఆఫ్ మెక్సికో. మెక్సికోలో ఉన్నటువంటి బేసిక్ మనీ వాల్యూ అనమాట. దాన్ని పీసో అంటారు. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకిక్కడ ఇండియాలో రూపీస్ ఉన్నాయి గదా! అలాగనమాట. సో, మనకి ఇండియాలో రూపీస్ ఎలాగో అలాగా మెక్సికోలో పీసో అనేసి అంటారనమాట. దాన్నేమంటారు? పీసో అంటారు. ఓకేనా? సో, అది. సో, ఆ పీసోస్ అనేటువంటివి తను 100 పీసోస్ కావాలి తనకి అనేసి దేవుడికి లెటర్ రాసాడు. మరి అడ్రెస్ రాయాలి కదా! మీకు డౌటొచ్చిందిప్పుడు. సార్ అంతా బావుంది. మరి లెటర్ రాయాలంటే అడ్రెస్ ఉండాలి కదా సార్! దేవుడికి ఏ అడ్రెస్ పెట్టి రాస్తున్నాడు సార్ అతను అనేసి డౌటొచ్చింది మీకు. అండ్ హీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ పర్సన్. ఎవరు? మన లెంచో. హ్మ్. మరి ఏం రాసాడో చూద్దాం. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్. ఇంకేం రాయలేదు. టు ద గాడ్ అంతే. టు గాడ్. టు పెట్టి అక్కడ గాడ్ అనేసి రాసాడంతే. అదే అడ్రెస్ రాసాడు. దిస్ ఈజ్ ద అడ్రెస్. ఇదేంటి సార్ మీరు? మేము మాత్రం అడ్రస్ దగ్గర నేమ్ రాసి, దాని కిందొచ్చేసి సన్ ఆఫ్ అని, డాటర్ ఆఫ్ అని రాసి, ఆ తర్వాత చిన్న ప్లేస్ నుంచి పెద్ద ప్లేస్ వరకి ఆ ఏరియా మొత్తం రాసుకుంటూ వెళ్ళి లాస్ట్‌లో అన్నిటికి కామాలు పెట్టి లాస్ట్‌లో ఫుల్ స్టాప్ పెడితేనే అది కంప్లీట్ అడ్రస్ అంటారు కదా! మరి ఇక్కడ ఇతనేంటి సార్ ఓన్లీ గాడ్ అని రాసాడు. అది సరిపోతుందా అడ్రస్ అంటే సరిపోదు. యాక్చువల్‌గా అయితే సరిపోదు. కానీ ఇతను ఇన్నోసెంట్‌గా ఉన్నాడు కదా! హి డజంట్ నో వేర్ యాక్చువల్లీ ద గాడ్ లివ్స్. కానీ అతను ఏమనుకుంటున్నాడు అంటే, గాడ్ అని రాస్తే చాలు అది దేవుడి దగ్గరికి చేరుతుంది. దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు అనేసి ఒక ఇన్నోసెంట్ లాగా అతను దేవుడిని నమ్ముతున్నాడు. అందుకనే హి రోట్ దట్ లెటర్ టు గాడ్.
సో, అందుకని ఆ ఎన్వలప్ పైన కూడా ఇంక అడ్రెస్ అంటూ ఏం పెద్ద ఏం లేదక్కడ. టు పెట్టి గాడ్ అని పెట్టేసి ఏం చేశాడు ఆ లెటర్‌ని పుట్ దట్ లెటర్ ఇన్‌సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్డ్ వెంట్ టు టౌన్. ఆ లెటర్‌ని ఆ ఎన్వలప్ లోపల పెట్టి కొంచెం కష్టంగానే టౌన్‌కెళ్ళాడు. అట్ ద పోస్ట్ ఆఫీస్ హి ప్లేస్డ్ ఎ స్టాంప్ ఆన్ ద లెటర్ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇంటు ద మెయిల్ బాక్స్. అక్కడి నుంచి తను ఏం చేశాడు అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఓకేనా? ఎక్కడికి వెళ్ళాడు? పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో, చూసారు కదా ఇక్కడ మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో, ఈ మెయిల్ బాక్స్‌లో అతను ఆ లెటర్‌ని డ్రాప్ చేశాడనమాట. ఓకే. సో, పోస్ట్ ఆఫీస్ దగ్గరికెళ్ళి, పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నటువంటి ఈ మెయిల్ బాక్స్‌లో తను లెటర్‌ని పోస్ట్ చేశాడు. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ సరే పోస్ట్ చేశాడు. తను తిరిగి ఇంటికొచ్చేసాడింకా. అంతే కదా! పోస్ట్ చేయడంతో తన పనయిపోయింది. మరి తరువాత స్టోరీ ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ మిగతా స్టోరీ అంతా కూడా ఈ పోస్ట్ ఆఫీస్‌లో జరుగుతూ ఉందనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ ఉంది చూసారా? ఈ పోస్ట్ ఆఫీస్‌లో జరుగుతుంది. మరి ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఎవరుంటారు? ఎంప్లాయీస్ ఉంటారు గదా! సో, వాళ్ళేం జేస్తారు? అసలు ఇట్లా వచ్చిన లెటర్స్ అన్నిటిని ఆ పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఏం జేస్తారు చెప్పండి? అడ్రెస్‌ని బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారు. ఏ లెటర్స్‌ని ఎక్కడికి పంపించాలి అనేసి. మరి ఇప్పుడు ఆ ఎంప్లాయీస్‌లో ఒక ఎంప్లాయీ వచ్చేసి ఈ లెటర్‌ని చూసాడనమాట. హ్మ్. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ వాస్ ఏ పోస్ట్ మ్యాన్ అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్ వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్టిలీ అండ్ షోడ్ హిమ్ ద లెటర్ టు గాడ్. సో, అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఆ లెటర్స్‌ని సెగ్రిగేట్ చేస్తూ ఉన్నాడు. డివైడ్ చేస్తూ ఉన్నాడు. ఏ అడ్రస్‌కుంది లెటర్స్ అనేసి. అండ్ హీ హాడ్ సీన్ ద లెటర్ విత్ అడ్రెస్ టు గాడ్. సో, ఆ లెటర్ టు గాడ్ ఏదైతే ఉందో ఆ లెటర్‌ని ఇతను ఆ ఎన్వలప్‌ని మొత్తం చూసి సో, పెద్దగా నవ్వుకుంటూ ఆ పోస్ట్ ఆఫీస్‌లో పెద్ద ఉంటాడు గదా! హెడ్ ఆఫ్ దట్ పోస్ట్ ఆఫీస్. అతని దగ్గరికి తీసుకొనెళ్ళాడనమాట ఈ పోస్ట్ మ్యాన్. ఓకేనా? సో, ఈ పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకొనెళ్ళాడు? హెడ్ ఆఫ్ దట్ పోస్ట్ ఆఫీస్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి నవ్వుతూ ఆ లెటర్‌ని ఇప్పుడు తను అక్కడికి తీసుకొనెళ్ళాడనమాట. మెయిల్ బాక్స్ అంటే తెలుసు కదా మీకు? పోస్ట్ బాక్స్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నెవర్ ఇన్ కెరీర్ యాస్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రెస్. అంటే ఒక పోస్ట్ మ్యాన్‌గా తను ఎప్పుడు కూడా ఇలాంటి అడ్రెస్‌ని చూడలేదు. అందుకని తను నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ తను తన బాస్‌కి ఎత్తుకొని పోయి ఆ లెటర్ ఇచ్చాడనమాట. దట్ మీన్స్ దట్ పోస్ట్ మ్యాన్ హావ్ నాట్ సీన్ ఇన్ హిస్ కెరియర్ సచ్ అన్ అడ్రెస్. మరి ఇప్పుడు ఆ లెటర్ వచ్చేసి ఎక్కడుంది అంటే ద హెడ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ హి ఈస్ ద పోస్ట్ మాస్టర్. పోస్ట్ మ్యాన్ వేరు, పోస్ట్ మాస్టర్ వేరు. సో, బాస్ వచ్చేసి ఎవరు అంటే పోస్ట్ మాస్టర్. మరి పోస్ట్ మ్యాన్ అంటే ఇతను డెలివరీ చేసేటువంటి అతను పోస్ట్ మ్యాన్. ద పోస్ట్ మాస్టర్ ఏ ఫ్యాట్ అమియబుల్. అమియబుల్ అంటే ఏమని? ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. అమియబుల్ అంటే ఏమని? ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ అనేసనమాట అమియబుల్ అంటే. పోస్ట్ మాస్టర్ అంటే హెడ్ ఆఫ్ దట్ పోస్ట్ ఆఫీస్. అతను ఎలాంటి వ్యక్తి అంటే కొంత ప్లెజెంట్‌గా ఉంటాడు. కొంచెం ఫ్యాట్‌గా గూడా ఉంటాడనమాట అతను. సో, అతను పోస్ట్ మాస్టర్. హి ఆల్సో బ్రోక్ ఔట్ లాఫింగ్. అతను కూడా మొదట ఆ లెటర్‌ని చూసి పెద్దగా నవ్వుకోవడం స్టార్ట్ చేశాడు. బట్ ఆల్‌మోస్ట్ ఇమ్మీడియేట్‌లీ హి టర్న్డ్ సీరియస్ అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ ద డెస్క్. అలా పెద్దగా నవ్వుతూ ఉన్నాడు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ ఎలాంటి వ్యక్తి అంటే ఫ్యాట్‌గా ఉన్నాడు. చాలా ప్లెజెంట్‌గా, కూల్‌గా ఉండేటువంటి వ్యక్తి అనమాట. పెద్దగా నవ్వుతున్నాడు ఆ అడ్రెస్‌ని చూసి. అంటే లెటర్ టు గాడ్ అని రాయడం చూసి ఎన్వలప్ పైన పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. బట్ సడెన్‌గా తను నవ్వుతూ, నవ్వుతూ ఆపేసాడు నవ్వుని. నవ్వడం ఆపేసి హి బికేమ్ సీరియస్. ఆ లెటర్‌ని తన డెస్క్ పైన అలా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అంటే అలా లైట్‌గా హిట్ చేస్తూ ఉన్నాడు. హిట్ చేస్తూ తన మనసులో ఉండేటువంటి భావాన్ని ఇలా చెప్తున్నాడు. అండ్ కామెంటెడ్ ఏమని కామెంట్ చేస్తున్నాడు అంటే, వాట్ ఫెయిత్!
ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. అబ్బా! ఏమి నమ్మకమయ్యా ఈ లెటర్ రాసినటువంటి వ్యక్తికి దేవుడి పైన. నేను గూడా అలాంటి నమ్మకం దేవుడి పైన నాకుంటే బావుండు అనేసి అంటున్నాడు. అండ్ స్టార్టింగ్ అప్ ఏ కరస్పాండెన్స్ విత్ గాడ్. సో, దేవుడితో డైరెక్ట్‌గా మాట్లాడాలి. దేవుడికి లెటర్ రాయాలి. దేవుడు ఖచ్చితంగా మనకి రెస్పాండ్ అవుతాడు అనే ఉద్దేశ్యంతో అతను లెటర్ రాసాడు చూడు దేవుడికి. అబ్బా! ఏం నమ్ముతున్నాడయ్యా అతను దేవుడిని. అలాంటి నమ్మకం మనకెవరికీ లేదే దేవుడి పైన అనేసి అతను ఆ పోస్ట్ మాస్టర్, ద హెడ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ టుక్ దట్ మ్యాటర్ వెరీ సీరియస్. సో, ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ యాన్ ఐడియా. సో, మరి ఇంత ఫెయిత్ ఉన్నటువంటి అతని ఫెయిత్ ఏమైపోతుంది? ఇప్పుడు గాడ్ తనకి రిప్లై ఇవ్వలేదు అంటే, ఆ నమ్మకం అంతా పోతుంది గదా! కాబట్టి పోస్ట్ మాస్టర్ ఏమనుకుంటున్నాడు అంటే, రైటర్ అంటే ఇక్కడెవరు? మన లెంచో అనమాట. లెంచోకి దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఎలాగైనా సరే నిలపాలి అనేసి అనుకున్నాడు. అందుకు ఆ పోస్ట్ మాస్టర్ ఒక ఐడియా వేసాడనమాట. హి కేమ్ అప్ విత్ యాన్ ఐడియా. ఆ ఐడియా ఏంటి అంటే, ఆన్సర్ ద లెటర్. తనే ఆ లెటర్‌కి ఆన్సర్ రాయాలి అనేసి అనుకున్నాడు. అంటే దేవుడి కోసం వాళ్ళు ఎక్కడ వెతుకుతారు? ఎక్కడ వెతికి దాన్ని ఏం చేయలేరు కదా! లెటర్‌ని. సో, అదీ కాక లెంచోకి చాలా గ్రేట్ ఫెయిత్ ఉంది దేవుడి పైన. మరి అలాంటి నమ్మకాన్ని అతనికి ఎప్పటికి ఉంచాలి కదా! అందుకోసం పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు అంటే, తనే దానికి ఆన్సర్ రాయాలి అనేసి అనుకున్నాడు. మరి ఆన్సర్ రాయాలి అంటే, ముందు ఆ లెటర్‌ని చదవాలి గదా! లెటర్‌ని చదవాలి అంటే, ఆ ఎన్వలప్‌ని చించి ఆ లెటర్‌ని ఓపెన్ చేసి చదవాలి కదా! ఇప్పుడు అదే చేయబోతున్నాడు. బట్ వెన్ హి ఓపెన్డ్ ఇట్, ఇట్ వాస్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్ హి నీడెడ్ సంథింగ్ మోర్ థాన్ గుడ్‌విల్, ఇంక్ అండ్ పేపర్. ఆ లెటర్‌ని ఆ ఎన్వలప్‌ని చించి ఆ లెటర్‌ని ఓపెన్ చేసి చదివినప్పుడు తనకనిపించింది. ఏమనిపించింది అంటే పోస్ట్ మాస్టర్‌కి, ఒక మంచి మనసు అనే దాంతో తనకి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలి అనేసి అనుకున్నాడనమాట. అంతేకాకుండా ఆ లెటర్‌కి రిప్లై ఇవ్వాలి అంటే కేవలం మంచి మనసు, ఇంకు, పేపర్ మాత్రమే సరిపోవు అని గూడా తనకర్థమైంది. మరేం గావాలి సార్ రిప్లై ఇవ్వాలి అంటే, ఆ లెటర్‌లో ఏం రాసున్నాడసలు లెంచో? ఏం కావాలని రాసాడు? 100 పీసెస్ కావాలని రాసాడు. బట్ కేవలం లెటర్ బ్యాక్ రాస్తే సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు ఆ మనీ అంతా గూడా ఇవ్వాలి. ఆ లెటర్‌కి రిప్లై రాయాలి అంటే కంపల్సరీ మనీ పంపించాలిప్పుడు. సో, అందుకనే ఇక్కడ ఏం సెంటెన్స్ ఉంది? హి నీడెడ్ సంథింగ్ మోర్ థాన్ గుడ్‌విల్, ఇంక్ అండ్ పేపర్. అంటే ఆ లెటర్‌కి రిప్లై రావాలి అంటే, ఆ లెటర్‌కి ఆన్సర్ ఇవ్వాలి అంటే, కేవలం పెన్నులో ఇంకు, పేపరు, మంచి మనసు ఉంటే సరిపోదు. ఇవి కాకుండా ఇంకా ఏముండాలి అంటే 100 పీసెస్ ఉండాలి. డబ్బులు గూడా ఉండాలి. బట్ హి స్టక్ టు హిస్ రిజల్యూషన్. కానీ ఆ పోస్ట్ మాస్టర్ ఎలాగైనా సరే ఈ లెటర్‌కి ఆన్సర్ రాయాలి అనేసి హి టుక్ ఎ రిజల్యూషన్. అంటే ఖచ్చితంగా తను ఆ లెటర్‌కి రిప్లై ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాడు. అంటే ఖచ్చితంగా లెంచోకి సహాయం చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనేసి అనుకుంటున్నాడు పోస్ట్ మాస్టర్, ద హెడ్ ఆఫ్ దట్ పోస్ట్ ఆఫీస్. He asked for money from his employees. He himself gave part of his salary, and several friends of his were obliged to give something for an act of charity. పాపము ఆ పోస్ట్ మాస్టర్ చాలా మంచివాడు. సో, లెంచోకి ఎలాగైనా సరే దేవుడి పైన ఉండే నమ్మకాన్ని అలాగే ఉంచాలి అనేసి, తను తన యొక్క ఎంప్లాయీస్‌ని అడిగి కొంత అమౌంట్ గ్యాదర్ చేశాడు. అలాగే తన సాలరీలో కూడా కొంత పార్ట్ తను ఇచ్చాడు. అలాగే హి హాస్ సెవరల్ ఫ్రెండ్స్. హి ఆస్క్డ్ దెమ్ రిగార్డింగ్ ది సిట్యుయేషన్ అండ్ హి గాట్ సమ్ మనీ లైక్ యాన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. అంటే తనకు తెలిసినటువంటి ఎంప్లాయీస్‌ని అడిగి కొంత డబ్బు కలెక్ట్ చేశాడు. తన సాలరీలో కొంత పార్ట్‌ని తను కలెక్ట్ చేశాడు. తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది ఒకతనికి ఫార్మర్‌కి అని చెప్పేసి యాక్ట్ ఆఫ్ చారిటీ కింద దానం, ధర్మం అంటాం గదా! అలాంటి
దాన ధర్మం కింద వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్‌ని గ్యాదర్ చేశాడు. కానీ 100 పీసెస్ అనేటువంటిది మరి అంత చిన్న అమౌంట్ అయితే కాదు. కొంచెం పెద్ద అమౌంట్ అది కదా! మరి అంత పెద్ద అమౌంటు కంప్లీట్‌గా తను గ్యాదర్ చేయలేకపోయాడనమాట. ఇట్ వాస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 పీసెస్. దట్ మీన్స్ హి కెనాట్ గ్యాదర్ 100 పీసెస్. సో, అక్కడ లెటర్‌లో ఏమో 100 పీసెస్ కావాలి అనేసి ఎవరు రాసారు? లెంచో రాసాడు. కానీ ఇతను తన సాలరీ ప్లస్ తన యొక్క ఎంప్లాయీస్ యొక్క హెల్ప్ తీసుకొని, తన ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకున్నా కానీ 100 పీసెస్ రాలేదు. సో, హి వాస్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ లిటిల్ మోర్ థాన్ హాఫ్. సో, ఎంత తను గ్యాదర్ చేశాడు అంటే సగం కంటే కొంచెం ఎక్కువ గ్యాదర్ చేశాడు. సగం అంటే ఎంత? 50. 50 కంటే కొంచెం ఎక్కువ అంటే 60-70 అనుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్. అది ఎన్ని పీసెస్ అనేది కూడా మనకు లాస్ట్‌లో తెలుస్తుంది. ఇక్కడ మనకి చెప్పలేదు కాబట్టి నేను కూడా మీకు చెప్పను. ఓకేనా? సో, సగం కంటే ఎక్కువనే మన పోస్ట్ మాస్టర్ వచ్చేసి గ్యాదర్ చేశాడు. అంటే 50 పైనే 50 పీసెస్ కంటే పైనే ఒక 75 పీసెస్ కంటే తక్కువగా. అలాగా తను గ్యాదర్ చేశాడనమాట. సరే ఇంకా దొరికిన దాన్ని పంపిద్దాము అనేసి పోస్ట్ మాస్టర్ ఏం చేశాడు అంటే, హి పుట్ ద మనీ ఇన్ యాన్ ఎన్వలప్. ఆ మనీని వచ్చేసి ఎన్వలప్‌లో పెట్టి, హి అడ్రెస్డ్ టు లెంచో అండ్ విత్ ఇట్ ఏ లెటర్ కంటైనింగ్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్ యాస్ సిగ్నేచర్ గాడ్. ఇంకా ఆ ఎన్వలప్‌నొచ్చేసి ఆ ఎన్వలప్‌లో ఆ మనీ పెట్టి, దాంట్లో ఒక లెటర్ పెట్టి, ఆ లెటర్‌లో ఏం లేదు. కేవలం ఒక సింగిల్ వర్డ్ మాత్రమే ఉంది. అది కూడా ఒక సిగ్నేచర్ లాగా. ఎలా ఉంది అంటే గాడ్ అనేసి. ఇలాగా ద పోస్ట్ మాస్టర్ కెప్ట్ ద మనీ ఇన్ యాన్ ఎన్వలప్ అండ్ హి హాడ్ రిటెన్ ఆన్ ద ఎన్వలప్ లెంచోస్ అడ్రెస్ అండ్ దెన్ హి హాడ్ కెప్ట్ ఏ లెటర్ అలాంగ్ విత్ ద మనీ ఇన్సైడ్ ద ఎన్వలప్ విత్ ఏ సింగిల్ వర్డ్ లైక్ ఏ సిగ్నేచర్ గాడ్ అంతే. సో, గాడ్ అనేటువంటి ఒక సిగ్నేచర్ మాత్రమే ఆ లెటర్‌లో ఉంటుంది. ఇంకేముండదు. అలాంటి ఒక లెటర్‌ని ఆ మనీతో పాటు పెట్టి ఎన్వలప్ క్లోజ్ చేసి తను పంపించాడనమాట. సో, బై దిస్ we could understand how sympathetic and how kind person is that పోస్ట్ మాస్టర్. మనం పోస్ట్ మాస్టర్‌ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అసలది తన వర్కే కాదు. తన వర్క్ కాకపోయినప్పటికీ కూడా తను చాలా చాలా గ్రేట్ తను. తను తన సాలరీలోంచి తీసుకొని మనీని ఇంకా పక్కన వాళ్ళని అడిగి ఎవరు అంత రిస్క్ తీసుకుంటారు? ఎవరో తెలియని వ్యక్తి కోసము. సో, వీ హావ్ టు అప్రిషియేట్ ద పోస్ట్ మాస్టర్. రియల్లీ హి ఈస్ ఏ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ కదా! అది మనం అర్థం చేసుకోవాలి. ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ బిట్ ఎర్లియర్. ఆ ఫాలోయింగ్ సండే వచ్చేసి లెంచో కొంచెం ముందుగానే వచ్చాడనమాట. దాన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాస్ ఏ లెటర్ ఫర్ హిమ్. సో, ముందుగానే లెంచో కొంచెం ముందుగా వచ్చి పోస్ట్ ఆఫీస్‌లో అడిగాడనమాట. ఏమని అడిగాడు అంటే, సో, ఇక్కడ నాకేమైనా లెటర్ వచ్చిందా అనేసి తను ఎవరిని అడిగాడు అంటే అక్కడున్నటువంటి పోస్ట్ ఆఫీస్‌లో ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళని తను అడిగాడనమాట. పోస్ట్ ఆఫీస్ దగ్గరకొచ్చి లెంచో అక్కడున్నటువంటి వాళ్ళని అడిగాడు. ఇట్ వాస్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ ద లెటర్ టు హిమ్ వైల్ ద పోస్ట్ మాస్టర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద కంటెంట్‌మెంట్ ఆఫ్ ఏ మ్యాన్ హూ హాస్ పెర్ఫార్మ్డ్ ఏ గుడ్ డీడ్ లుక్డ్ ఆన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. సో, వీళ్ళు ఆల్రెడీ ఆ లెటర్‌ని రెడీగా పెట్టుకున్నారు. ఎవరు? ఈ పోస్ట్ మ్యాన్. అంటే ఆ లెటర్‌లో ఇప్పుడు ఆ ఎన్వలప్‌లో ఒక సగం కంటే అంటే 50 పీసెస్ కంటే ఎక్కువ అమౌంట్ ఉంది. అలాగే గాడ్ అనేటువంటి సిగ్నేచర్ చేయబడినటువంటి ఒక లెటర్ కూడా అందులో పెట్టి, అది ఎవరికిచ్చారు అంటే ఆ పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. నాట్ పోస్ట్ మాస్టర్. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చేసి లెంచోకి ఇచ్చాడనమాట.
అంటే లెంచోనే పోస్ట్ ఆఫీస్‌కొచ్చాడు ఇక్కడికి. ఓకే. ఎందుకంటే లెంచో ఎక్కడో లోయలో ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్లి ఇవ్వలేరు కదా! అందుకని లెంచోనే వచ్చి అడిగాడనమాట. లెంచో అనే నేమ్‌తో ఏదన్నా లెటర్స్ వచ్చాయా? అనేసి అడిగినప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చేసి తన దగ్గర ఆల్రెడీ తన పోస్ట్ మాస్టర్ ఇచ్చినటువంటి లెటర్‌ని లెంచోకి హ్యాండ్ ఓవర్ చేశాడు. పోస్ట్ మాస్టర్ వచ్చేసి తన యొక్క రూమ్‌లోంచి చూస్తూ ఉన్నాడు. అంటే తను చాలా కష్టపడ్డాడు కదా! అంత అమౌంట్ గ్యాదర్ చేసి ఇచ్చేదానికి. సో, ఇప్పుడు తను చూడాలనుకుంటున్నాడు. ఏం చూడాలనుకుంటున్నాడు అంటే, లెంచో యొక్క ఫేస్‌లో కంటెంట్‌మెంట్ అనేటువంటిది చూడాలనుకుంటున్నాడు. కంటెంట్‌మెంట్ అంటే సాటిస్ఫాక్షన్. అంటే ఇప్పుడు లెంచో ఆ లెటర్‌ని ఓపెన్ చేసి చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ మనసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గదా! అంటే ఇప్పుడు మనము ఒకరికి హెల్ప్ చేశాము అంటే, ఆ హెల్ప్ అందుకున్నటువంటి వాళ్ళు, ఆ హెల్ప్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్‌లో మనకి ఒక రకమైనటువంటి సంతోషం కల్పిస్తుంది. ఆ సంతోషాన్ని మనం జూసినప్పుడు వి ఫీల్ మోర్ కంటెంట్‌మెంట్ అనమాట. అంటే ఇంకా మోర్ జాయ్‌ఫుల్‌గా ఫీల్ అవుతాం మనము కదా! సో, వి విల్ బీ హ్యాపియర్ థాన్ ద పీపుల్ హూ గాట్ ద హెల్ప్ కదా! అది అట్లాంటి ఫీలింగ్ పొందదాము అనేసి మన పోస్ట్ మాస్టర్ అక్కడ వెయిట్ చేస్తూ హి ఈజ్ లుకింగ్ ఆన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. తన ఆఫీస్‌లోంచి చూస్తూ ఉన్నాడనమాట. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. లెంచోకసలు సర్ప్రైజే లేదు మనీ జూసినా గాని. ఎందుకంటే సచ్ వాస్ హిస్ కాన్ఫిడెన్స్. దేవుడికి నేను లెటర్ రాసాను. ఖచ్చితంగా దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు. మరి సర్ప్రైజ్ ఏముంటుందక్కడ? ఆల్రెడీ దట్ వాస్ ఎక్స్‌పెక్టెడ్. అదే జరిగింది. కాబట్టి లెంచో హి డిడ్ నాట్ షో ఎనీ కైండ్ ఆఫ్ లీస్ట్ సర్ప్రైజ్ ఆల్సో ఆన్ హిస్ ఫేస్. ఈవెన్ థో హి హాడ్ సీన్ ద మనీ. ఎందుకంటే హి ఈస్ బిలీవింగ్ ద గాడ్. హి ఈస్ బిలీవింగ్ ఇన్ ద గాడ్ లైక్ దట్. బట్ హి బికేమ్ యాంగ్రీ. తను సంతోషపడకపోగా హి బికేమ్ యాంగ్రీ. తను కోపంగా ఉన్నాడిప్పుడు. మన పోస్ట్ మాస్టర్‌కి అర్థం గావట్లేదు. ఇదేంట్రా వీడు, నేనేమో ఇంత కష్టపడి డబ్బులన్నీ గ్యాదర్ జేసి వీడికి పంపిస్తే, వీడేమిరా అంటే సంతోషం లేదు, సర్ప్రైజ్ లేదు. ఇంకా వీడి ఫేస్ చూస్తుంటే ఏందో కోపంగా ఉందే అనేసి అనుకుంటున్నాడు. ఇంతకీ ఎందుకు లెంచో కోపంగా ఉన్నాడు? గెస్ చేయండి. ఎందుకంటే తను 100 పీసెస్ అడిగాడు. బట్ ఇక్కడేమో తక్కువొచ్చిందనమాట. సో, ఎప్పుడు తను యాంగ్రీగా మారిపోయింది తన ఫేస్ అంటే, వెన్ హీ కౌంటెడ్ ద మనీ. ఎప్పుడైతే లెంచో ఆ మనీని కౌంట్ చేస్తూ ఉన్నాడో, అలా కౌంట్ చేస్తూ ఉండగా తన మొహం అంతా యాంగ్రీ అయిపోయింది. కోపంగా అయిపోయింది. గాడ్ కుడ్ నాట్ హావ్ మేడ్ ఎ మిస్టేక్. నార్ కుడ్ హావ్ డెనీడ్ లెంచో వాట్ హ్యాడ్ రిక్వెస్టెడ్. అంటే ఇతనేమనుకుంటున్నాడు అంటే, దేవుడు ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడు. అండ్ ద గాడ్ నెవర్ డెనీడ్ లెంచో వాట్ హీ హాడ్ ఆస్క్డ్. సో, అంటే డెనీడ్ అంటే ఏంటి అంటే, రిఫ్యూజ్డ్ అనేసనమాట. ఓకే. డెనీడ్ అంటే ఏమని? రిఫ్యూజ్డ్ అనేసి. అంటే దేవుడు తను అడిగినటువంటి అమౌంట్, తను రిక్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 100 పీసెస్. దాన్ని దేవుడు ఖచ్చితంగా రిఫ్యూజ్ చేయడు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడు. తను అడిగింది 100 పీసెస్ కాబట్టి ఖచ్చితంగా దేవుడైతే 100 పీసెస్ పంపించుంటాడు. మరి 100 పీసెస్ ఇక్కడ లేవు. దేవుడెప్పుడు మిస్టేక్ చేయడు. దేవుడెప్పుడు అడిగిన దానికంటే తక్కువ పంపించడు. అనేటువంటిది లెంచో యొక్క నమ్మకం అన్నమాట. ఇమ్మీడియేట్‌లీ లెంచో వెంట్ అప్ టు ద విండో టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్. వెంటనే వచ్చేసి లెంచో వెంటనే చాలా కోపంగా వెళ్ళాడనమాట. పోస్ట్ ఆఫీస్ విండోస్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్ళి ప్లీజ్ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఇంక్ అనేసి చాలా సీరియస్‌గా అడిగాడనమాట. సరే. ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పేపర్, ఇంక్ ఇచ్చారు తనకి. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్ హి స్టార్టెడ్ టు రైట్. సో, అక్కడ పబ్లిక్ రైటింగ్ టేబుల్ ఉంటుంది గదా! మామూలుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ నిలబడుకొని తను రాయడం స్టార్ట్ చేశాడు. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో. సో, రింక్లింగ్ ఆఫ్ హిస్ బ్రో అంటే చాలా కోపంగా ఉన్నప్పుడు మన యొక్క ఈ కనుబొమ్మలు ఎలా అయిపోతాయి?
ఇలా దగ్గరకొచ్చేస్తాయి కదా కోపంతోటి. అలాగా అతను చాలా కోపంగా రాస్తున్నాడు ఆ లెటర్‌ని. కాజ్డ్ బై ద ఎఫర్ట్ హీ హాడ్ టు మేక్ టు ఎక్స్‌ప్రెస్ హిస్ ఐడియాస్. సో, ఎందుకు అలాగా తన కనుబొమ్మలన్నీ కూడా అలాగా వంగిపోయినట్లున్నాయి. రింకిల్డ్ అంటే ఏమిటి అంటే, టు మేక్ ఫోల్డ్ అపియర్ ఆన్ ఫేస్ అబోవ్ ఐస్ టు షో సర్ప్రైజ్ ఆర్ కన్‌ఫ్యూజన్. కానీ ఇక్కడ కోపం అన్నమాట. సో, కోపాన్ని తనకున్నటువంటి మనసులో ఉన్న కోపాన్ని తను ఐడియాస్‌ని అక్కడ రాస్తూ ఉన్నాడన్నమాట. వెన్ హీ ఫినిష్డ్ హీ వెంట్ టు ద విండో టు బై ఎ స్టాంప్. సో, తరువాత తను విండో దగ్గరికెళ్ళి ఒక స్టాంప్ కొని విచ్ హీ లిక్డ్ అండ్ దెన్ అఫిక్స్డ్ టు ద లెటర్. తర్వాత దాన్ని నాలుకతో అలా లిక్ చేసి ఆ స్టాంప్‌ని ఒక ఎన్వలప్ తీసుకొని దాన్ని ఆహ్, దానిపైన స్టాంప్ అంటించి ఆ తర్వాత తను దాన్ని పోస్ట్ చేస్తున్నాడనమాట. ఇక్కడ చూడండి లెంచో. సో, తనిప్పుడు మళ్ళీ రాసి ఆ లెటర్‌ని పోస్ట్ చేస్తున్నాడు. ద ఎన్వలప్ విత్ ఎ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్. అప్పుడొచ్చేసి దాన్ని అక్కడ పెట్టి గట్టిగా ఒక గుద్దు గుద్దాడనమాట. అంటే చాలా కోపంగా ఉన్నాడు. అంటే స్టాంప్‌ని అంటించేదానికి ఆ స్టాంప్‌ని అలా లిక్ చేసి అంటే నాలుకతో అలాగా లిక్ చేసి దాన్ని ఆ యొక్క ఎన్వలప్ పైన పెట్టి స్టాంప్‌ని గట్టిగా దాన్ని ఒక గుద్దు గుద్దాడనమాట తన యొక్క ఫిస్ట్ తోటి. ఆ తర్వాత దాన్ని తీసుకొనొచ్చి ఇలాగా ఆ విండో దగ్గర ఉన్నటువంటి పర్సన్‌కి దాన్ని అందిస్తున్నాడు. ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇంటు ద మెయిల్ బాక్స్. ద పోస్ట్ మాస్టర్ వెంట్ టు ఓపెన్ ఇట్. సరే దాన్నేం చేశాడు అంటే అతను లెంచో వచ్చేసి ఏం చేశాడు అంటే దాన్ని తీసుకొనెళ్ళి ఆ లెటర్ తీసుకొనెళ్ళి పోస్ట్ బాక్స్‌లో వేసేసాడనమాట. ఓకేనా? ఆ లెటర్ తీసుకొనొచ్చి ఎక్కడేసాడు? పోస్ట్ బాక్స్‌లో వేసాడనమాట. హ్మ్. సో, ఇక్కడ లెటర్ ఇస్తున్నాడనుకున్నాం గదా! కానీ లెటర్ ఇవ్వడం లేదు. ఇక్కడ యాక్చువల్‌గా ఇంతకుముందు మనీ అనేది ఉంది గదా! దాన్ని తీసుకుంటున్నప్పుడుది పిక్చర్ అనమాట ఇది. ఓకే. సో, ఇక్కడైతే తను లెటర్ రాసి ఏం చేశాడు అంటే, ఆ లెటర్‌ని లెంచో తీసుకొనెళ్ళి మెయిల్ బాక్స్‌లో వేసేసాడు. మెయిల్ బాక్స్ అంటే తెలుసు కదా! పోస్ట్ బాక్స్‌లో వేసేసాడనమాట. ఎప్పుడైతే ఇతను పోస్ట్ బాక్స్‌లో వేసేసాడో, వెంటనే ఓకేనా! పోస్ట్ మాస్టర్ బయటికెళ్ళి ఆహ్, లెటర్ బాక్స్‌ని ఓపెన్ జేసి, మెయిల్ బాక్స్ ఓపెన్ జేసి ఆ లెటర్‌ని తీసుకున్నాడు. ఆ లెటర్‌ని తీసుకొనొచ్చి తన క్యాబిన్‌లో కూర్చొని చదవడం స్టార్ట్ చేశాడు. అండ్ దట్ ఇట్ సెడ్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ చెప్పండి? లెటర్ అన్నమాట. సో, ద లెటర్ సెడ్. ఆ లెటర్ ఏం చెప్తుంది అంటే లెంచో ఏం రాసాడు ఈ లెటర్‌లో అంటే, గాడ్ ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 పీసోస్ రీచ్డ్ మీ. సెండ్ మీ ద రెస్ట్ సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్. గాడ్ నేనెంత అడిగాను నిన్ను? 100 పీసోస్ అడిగాను. నువ్వేంటి నాకొచ్చేసి ఎంత చేరాయి అంటే 70 పీసోసే నాకు చేరాయి. నాకు 100 పీసోస్ చేరలేదు గాడ్. నాకు నేను నిన్నడిగింది 100 పీసోస్. బట్ నాకు చేరిందేమో 70 పీసెస్. సెండ్ మీ ద రెస్ట్. నాకు నువ్వు రిమైనింగ్ మనీని పంపించు. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్. నాకు ఆ మనీ చాలా అవసరంగా ఉంది. ఆ రిమైనింగ్ 30 పీసెస్ కూడా నాకు పంపించు. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్. కానీ నాకు ఆ మనీ అనేటువంటిది ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా పంపించొద్దు. త్రూ మెయిల్ పంపించొద్దు. ఎందుకంటే బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్ అనేసి రాసాడు. సో, బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే ఏంటి అంటే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కరప్టెడ్ అండ్ డిజానెస్ట్ అనేసి రాసాడనమాట. బంచ్ ఆఫ్ క్రూక్స్. అంటే ఈ పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా చాలా కరప్టెడ్ పీపుల్. వాళ్ళంత మంచోళ్ళు కాదు. వాళ్ళు చాలా నిజాయితీ పరులేం కాదు. నువ్వు నాకు 100 పీసెస్ పంపిస్తే, దాంట్లో వాళ్ళు 30 పీసెస్ తీసుకొని, నాకు కేవలం 70 పీసెస్ మాత్రమే ఇచ్చారు. కాబట్టి నాకదంతా తెలీదు. నాకైతే 70 పీసెసే వచ్చాయి. సో, నువ్వైతే నాకింకా రిమైనింగ్ 30 పీసెస్‌ని పంపించాల్సిందే. సో, వీలైనంత త్వరగా పంపించు. ఎందుకంటే ఐ నీడ్ వెరీ మచ్. నాకు ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా కావాలి. నేను పంటని వెయ్యాలి. ఈసారైతే నువ్వు ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా, ఈ మెయిల్ డిపార్ట్‌మెంట్ ద్వారా నాకు పంపించొద్దు.
వేరే రకంగా నాకు అమౌంట్ అనేటువంటిది పంపించు. ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా కరప్టెడ్ పీపుల్ వీళ్ళు. మేబీ నువ్వు పంపించినటువంటి 100 పీసోస్‌లో వీళ్ళు 30 పీసోస్ నొక్కేసినట్టున్నారు. దొంగ నయాలీళ్ళు అన్నట్లుగా చెప్తున్నాడు. సారీ జస్ట్ సింప్లీ జోక్ అనమాట. సో, అంటే వీళ్ళు చాలా దొంగలుగా ఉన్నట్టున్నారు. నువ్వు పంపించినటువంటి 100 పీసెస్‌లో కొంత అమౌంట్ వీళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి వీళ్ళ చేత మళ్ళీ డబ్బులు పంపించొద్దు అనేసి లెంచో అనే సిగ్నేచర్ చేసి ఆ లెటర్‌ని పోస్ట్ బాక్స్‌లో వేశాడనమాట. దీనితోటి మనకి స్టోరీ అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు గమనించారా? అంటే కొన్నిసార్లు మనం చేసిన మంచి పని కూడా మనకి చెడ్డ పేరు తీసుకొస్తుందనమాట. అంటే లెంచో అమాయకత్వం అనేటువంటిది ఎలా ఉందో చూడండి. కానీ పాపము ఆ పోస్ట్ మాస్టర్ వచ్చేసి అంత కష్టపడి ఆ డబ్బులు వేస్తే ఫైనల్‌గా లెంచో ఏమనుకుంటున్నాడు? ఆ పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసేటువంటి వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ దట్ పోస్ట్ మాస్టర్ ఆల్సో కదా! ఇంకా పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళు గూడా లెంచోకి సహాయపడదామనే గదా! కొంత అమౌంట్‌ని ఇచ్చారు వాళ్ళు గూడా. కానీ ఇప్పుడు ఇతను ఎవరిని క్రూక్స్ లాగా అనుకుంటున్నాడు. డిజానెస్ట్ అండ్ కరప్టెడ్ పీపుల్ లాగా అనుకుంటున్నాడు. వాళ్ళనే అనుకుంటున్నాడు. అంటే మంచికి పోతే చెడు ఎదురైంది అంటారు చూసారా? అట్లా అయిపోయిందనమాట ఇప్పుడు మన పాపం పోస్ట్ ఆఫీస్‌లో పనిచేసేటువంటి ఆ మాస్టరు, పోస్ట్ మ్యాను మిగతా వాళ్ళ పరిస్థితి కదా! సో, మనం ఇట్లాంటివైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇదే జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది మనకి లెసన్‌లో అయితే లేదు. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్. ఓకేనా? సో, మీకైతే చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. మనమైతే లైన్ బై లైన్ ఇంకా వర్డ్స్ యొక్క మీనింగ్స్, ఇంకా వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ తోటి చాలా చక్కగా, నీట్‌గా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో, మరొక చిన్న విషయం మీకిక్కడ చెప్పాలి. అదేంటి అంటే, సో, మనము కొన్ని కోర్సెస్ అనేటువంటివి ఇంగ్రాలీట్ యాప్ ద్వారా అందిస్తూ ఉన్నామనమాట. సో, ఇంగ్రాలీట్ యాప్ ద్వారా మనము కొన్ని కోర్సెస్ అంటే డీఎస్సీకి, ఏపీజేఎల్‌కి, డీఎల్‌కి ఇలాంటి వాటికి అందిస్తున్నాము. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి డీఎల్, జేఎల్ కోర్స్ అనేది కూడా మనము యాప్ ద్వారా అందిస్తున్నాము. ఈ యాప్ అనేటువంటిది మీకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఇంగ్రాలీట్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనము ఈ తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి జేఎల్, డీఎల్ కంప్లీట్ కోర్సు, ఇంకా వచ్చేసి తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్ కోర్సు, అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఏపీ జేఎల్, డీఎల్, పీఎల్ కోర్స్ కూడా మనం అందిస్తున్నాము. ఈ ఏపీ జేఎల్, డీఎల్ కంప్లీట్ కోర్స్ అనమాట ఇది. సో, ఇందులో కూడా మీకు వీడియోస్ వస్తాయి, పీడిఎఫ్స్ వస్తాయి. ఇంకా క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ప్రాక్టీస్ టెస్ట్‌లుంటాయి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే నా నంబర్ 7799691777కి కూడా కాల్ చేసి మీరు సొల్యూషన్స్ పొందొచ్చు. సో, అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించింది. ఈ కంప్లీట్ కోర్స్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంది మన యొక్క యాప్‌లో. మీరు ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మీరేం చేయాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. యాప్ డౌన్‌లోడ్ లింక్. దాని ద్వారా కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. క్లాసెస్ అయితే మీకు వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈవెన్ మీకు లిటరేచర్‌కి సంబంధించి కానీ, లేదా క్లాసెస్‌కి సంబంధించి కానీ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా అంటే థో యూ హావ్ జీరో నాలెడ్జ్. మీకు లిటరేచర్ పైన గానీ, ఏ టాపిక్ పైన గానీ జీరో నాలెడ్జ్ ఉన్నా గానీ, మన క్లాసెసు, మన మెటీరియల్ ఏదైతే పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నానో, వాటిల్ని చదువుకుంటూ మన క్లాసెస్ వింటే ఖచ్చితంగా 100% మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుందనమాట. అంటే క్లాసెస్ అనేవి బైలింగ్వల్‌లో చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇది మీరు సక్సెస్ సాధించేదానికి చాలా చాలా ఉపయోగపడతాయి. మీకు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక ఆ కోర్స్ పర్చేజ్ చేసే ముందే మీరక్కడ కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. వాటిల్ని చూసినా గానీ మీకు క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఓకే. దేర్ ఈస్ నో కంపల్షన్. బట్ ఈ ఆప్షన్ ఉంది మీకు అనేసి నేను దీని ద్వారా చెప్తున్నాను. మీకు ఇంకా ఫర్దర్‌గా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు నా ఫోన్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. త్రూ వాట్సాప్ ఆర్ బై కాల్ కూడా చేయండి. నో ప్రాబ్లమ్. సో, మై నంబర్ ఈస్ 7799691771 అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ.
ఓకే. మీకైతే మన లెసన్ చాలా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.